I bring greetings to you, each one of you, in the matchless name of our God and our Savior, Jesus Christ. I know I will not be continuing in English. Probably, Moses garu may be worrying if I will speak more in English. తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి తప్పులుంటే మన్నించాల్సిందిగా ముందే డిస్క్లైమర్ కోరుకుంటున్నాను. జీవముల దేవుడు, ప్రేమగల దేవుడు, నిన్ను నన్ను ప్రేమించి నీ యొక్క నా యొక్క పాపము నిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టి తన సొంతగాను తన సొత్తుగాను తన సంపాదనను చేసుకున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ నామములో మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సాయంకాలపు సమయంలో నాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన ఆధిక్యతను బట్టి దైవదాసులు మోదస్ గారికి ఇక లీడర్షిప్ అంతటి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉంటున్నాను. అనేక మంది యవనస్తులు ఆయా ప్రాంతాల నుంచి మీరందరూ కూడి వచ్చి ఈ విధంగా ఒక యూత్ క్యాంప్లో ఉండటం అనేటువంటిది నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ప్రభువుని నమ్ముకుంది ఇలాంటి యూత్ క్యాంప్లోనే, ప్రభువుని నా సొంత రక్షకునిగా నేను ఎరిగింది ఇలాంటి యూత్ క్యాంపులోనే. కాబట్టి ఇక సాయంకాల సమయంలో కొద్ది నిమిషాలు నా యొక్క జీవితంలో దేవుడు ఏమై ఉంటున్నాడు, నా జీవితంలో దేవుడు ఎలాగూ నన్ను మార్చాడు, నా జీవితంలో దేవుడు ఏ విధంగా పనిచేస్తాడని కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఎంతో గంభీరమైన సమయము కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనములో చక్కటి మాట వ్రాయబడి ఉంది. అది ఏంటంటే, ఆయన హెచ్చవలెను, నేను తగ్గవలెను. కాబట్టి నా యొక్క జీవితంలో నేను ఈరోజు ఏమై ఉంటున్నానో అది కేవలము యేసుక్రీస్తు వారి కృప అయి ఉంటున్నది. జీవముల దేవుడు నేను ఎరిగిన తర్వాత ఆయన నన్ను మార్చిన విధానాన్ని నేను మీతో పంచాలని ఆశపడుతూ ఉంటున్నాను. సో నా యొక్క జీవితం గురించి నేను చెప్పాలి అంటే క్లుప్తంగా చాలా సమయం పట్టొచ్చు, కానీ కొద్ది సమయంలో నేను చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఏంటంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే సిక్కల్ టు స్కాల్పల్ టు స్కార్లెస్ సర్జరీ. అంటే సిక్కల్ అంటే మీ అందరికీ తెలుసు కదండి, కొడవలి. సిక్కల్ టు స్కాల్పల్ అంటే ఏంటి? ఆపరేషన్ చేసేటప్పుడు ఒక నైఫ్ వాడతాం ఏమండి, ప్రత్యేకంగా ఇక మా ఓపెన్ సర్జరీస్లో నైఫ్ లేకుండా అంటే ఈ యొక్క స్కాల్పల్ లేకుండా ఆపరేషన్ చేయడానికి కుదరదు. సో ఒక కొడవలితో పచ్చగడ్డి కోసేటువంటి ఒక కుగ్రామంలో జన్మించిన ఒక వ్యక్తిని దేవుడు ఏ విధంగా మార్చగలడు, ఏ విధంగా దేవుడు తన జీవితాన్ని ఒక గొప్ప ఆశీర్వాదంగా చేయగలడు, దాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. సో నా యొక్క జీవితం యొక్క జర్నీ అంటే ఫ్రమ్ సిక్కల్ టు స్కాల్పల్. ఇటీవల స్కాల్పల్ నుంచి కూడా దేవుడు స్కార్లెస్ సర్జరీకి తీసుకుని వెళ్ళాడు. రోబోటిక్ సర్జరీలో కోత ఉండదు, చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఆపరేషన్ చేస్తాం. సో అంటే ఫ్రమ్ సిక్కల్ టు స్కాల్పల్ టు స్కార్లెస్ సర్జన్గా దేవుడు నన్ను మార్చి వేసినాడు. సో నా పేరు చిన్నబాబు సుంకవల్లి. నేను ఆంధ్ర నుండి కర్ణాటకకు మైగ్రేట్ అయినటువంటి ఒక కుటుంబము, దావణగిరి అనేటువంటి ప్రాంతము దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న కుగ్రామము అశోక్ నగర్ క్యాంప్ అని ఉంటుంది. ఎంత చిన్న గ్రామం అంటే 150 నుంచి 200 మంది కన్నా ఎక్కువగా ఉండరు ఆ గ్రామంలో. అంత చిన్న గ్రామము. ఆ గ్రామంలో సరైనటువంటి రోడ్డు ఈరోజు కూడా లేదు. అంటే ట్రైన్లు, ఏరోప్లేన్లు పక్కన పెడితే బస్సులు కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. అంత చిన్న అల్పమైనటువంటి గ్రామము. ఈ గ్రామంలో జన్మించినటువంటి నన్ను దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. తన యొక్క అనాది కాల సంకల్పంలో ఆయనను ఏర్పాటు చేసుకునే దాన్ని నేను తరువాత గుర్తెరిగాను. ఎందుకు అంటే మా గ్రామంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవి అంటే వర్షం వస్తే ఊరు దాటి బయటికి వెళ్ళలేము. ఎందుకంటే ఎలాంటి వెహికల్స్, ఎడ్ల బండ్లు కూడా బయటికి వెళ్ళలేవు. అంత బురద ఉన్నటువంటి చిన్న గ్రామము. కానీ దేవుడు నన్ను తన యొక్క పనిముట్టుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే మనము ఆయన చేసిన పని అయి ఉంటున్నాము. దేవుడు మనలను మంచి కార్యములు చేయుటకై ముందుగానే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నీ యొక్క ఆరంభము, నీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నీ యొక్క ఆర్థిక స్తోమత ఏదైనప్పటికీ కూడా దేవుడు నిన్ను ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. నీ పక్షంగా ఆయన గొప్ప కార్యములు చేయగలడని నేను రూఢిగా నమ్ముచూ ఉంటున్నాను. సో నా యొక్క జీవితంలో ఏ విధంగా నేను చదువుకున్నాను, ఏ విధంగా దేవుడు తన యొక్క విశ్వాస్యతను నా పట్ల రుజువు చేసి ఉంటున్నాడు, ఏ విధంగా ప్రభువుని ఎరగటం జరిగింది అనే విషయాలు కొన్ని నేను మీతో ఉదయకాల సమయంలో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీరు ఆ స్క్రీన్లో చూస్తున్నట్లయితే నా యొక్క
ఆరంభ కాలము ఈ విధంగా ఉండేది. మరి ఒక చిన్న కుగ్రామంలో, ఒక చిన్న కుటీరములో మా యొక్క ప్రారంభం అయింది. వర్షము వస్తే మా అమ్మ మొట్టమొదటిగా దేవుని ఎరిగింది. మా కుటుంబంలో తన రక్షకునిగా మా తల్లి మొట్టమొదటిగా ప్రభువుని ఎరిగింది. ఆమె మరి కన్నీళ్లతో ప్రార్థన చేసేది. వర్షము ఇంట్లోకి రాకూడదు, నీళ్లు కారకూడదని ఆమె ఎంతో ఏడుపుతో ప్రార్థన చేస్తూ ఉండేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి దేవుడు ఏ విధం చేతనైతే మరి మోకాళ్ళ మీద ఆమె ప్రార్థన చేయటం ఒకటి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. అంటే 4:30 సమయంలో తెల్లవారుజామున తను మోకాళ్ళ మీద కన్నీళ్లతో ప్రార్థన చేయటం అనేటువంటిది చిన్నపిల్లలుగా మేము గుర్తించాం. అంటే ఒక ఆశతో కూడినటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, తల్లి యొక్క ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు అనే విషయాన్ని నేను నా కనులారా చూశాను. సో తల్లిని దేవుడు తన మరి పనిముట్టుగా వాడుకున్నాడు మా కుటుంబంలో. ఆమె ద్వారా మా తండ్రి గారు దేవుని నమ్ముకున్నారు. అటు తర్వాత దేవుడు మా అందరి జీవితంలో కూడా తన యొక్క కార్యాన్ని చేసినట్టుగా చూస్తున్నాం. సరే, మరి ఇంత చిన్న గ్రామము, కాలినడకన స్కూల్కి వెళ్ళాలి, చెప్పులు లేకుండా స్కూల్కి వెళ్ళాలి, 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని నా జీవితంలో చేశాడు. ఏంటి అంటే, అప్పటికి నేను దేవుడిని వ్యక్తిగతంగా ఎరగను, అయినప్పటికీ కూడా దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యము చేశాడు. ఆయన మాది జగత్ పునాది వేయబడక మునిపే మనం ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనకు ఏమి చేయాలి, ఎలాంటి వనరులు మనకు అనుగ్రహించాలి అనేటువంటిది ఆయన దృష్టిలో ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే నన్ను ఈరోజు నేను ఏమై ఉంటున్నానో ఆ విధంగా చేయడానికి దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. మొట్టమొదటిగా మా తల్లిని మోకాళ్ళ మీద నిలబెట్టాడు. ఆమె కన్నీళ్లతో ప్రార్థన చేసింది. రెండోదిగా మరి మాకు ఒక ఉపాధ్యాయుడి ద్వారా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. మూడవదిగా భారతదేశపు ప్రధానమంత్రి యొక్క మనస్సును మార్చి ఆ రోజుల్లో మొట్టమొదటిసారి నవోదయ స్కూల్స్ని దేవుడు ప్రారంభం చేశాడు 1986 సంవత్సరంలో. ఎందుకు చెప్తున్నాను అంటే, మరి నాకు కూడా ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి టీచర్ స్కూల్లోకి వచ్చి నేను 6వ క్లాస్లో ఉన్నప్పుడు చెప్తూ ఉన్నారు, ఈ పలానా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, ఈ ఎగ్జామ్కి పలానా వాళ్ళు రాస్తారు అని చెప్పి 5 పేర్లు సెలెక్ట్ చేశారు టీచర్. మనసులో నేను కూడా రాయాలని ఆశ ఉంది, కానీ ధైర్యంగా నిలబడడానికి చెప్పడానికి ధైర్యం సరిపోవటం లేదు. సరే, కాసేపు అయిన తర్వాత మరుసటి రోజున 5గురిలో 3 డిస్క్వాలిఫై అయ్యారు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువగా ఉందని చెప్పి 3 డిస్క్వాలిఫై చేసి 2 మాత్రమే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు అని టీచరు డిసైడ్ చేశారు. చేసి ఇంకా ఆయన క్లాస్ రూమ్ నుంచి వెళ్ళిపోవాలి. ఆ టైంలో జయప్ప అనేటువంటి ఒక పెద్ద మేస్టారు లోపలికి వచ్చారు. పంచ కట్టుకుని ఆయన ఉండేవారు. లోపలికి వచ్చి ఎంతమంది రాస్తారని అడిగారు టీచర్ని. 2 రాస్తున్నారని చెప్పారు. ఆయన నా పక్కన నిలబడి ఈ అబ్బాయి కూడా రాస్తే బాగుంటుందని ఆయనే చెప్పారు. ప్రియులారా, ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆయన అక్కడికి పంపించింది ఎవరు? దేవుడు. తన అనాది సంకల్పంలో దేవుడు నీ యొక్క నా యొక్క అవసరతలు మనం ఏ విధంగా ఉండాలని ఆయన ముందుగా ఎరిగినవాడు. నీకు ఈరోజు ఏమున్నా ఏముండకపోయినా ప్రేమగల దేవుడు నీపైన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ఆయన నీ యొక్క అవసరతలు ఆయన తప్పకుండా ఏదో ఒక విధంగా తీర్చగలడు అని దానికి నేను ఉదాహరణ చెప్తూ ఉన్నాను. ఆ 3 ఎగ్జామ్ రాయటం జరిగింది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఎగ్జామ్ రాయాలంటే ఎంతో ఆతురత, ఎంతో ఒక రకమైనటువంటి కుతూహలము. ఈ ఎంట్రన్స్ ఫస్ట్ టైం తాలూకా ప్లేస్కి వెళ్ళడం, చిన్న కుగ్రామం నుంచి తాలూకాకి వెళ్ళడం ఫస్ట్ టైం. మా అమ్మ 20 రూపాయలు ఇచ్చింది. వెళ్ళడానికి ₹1.5 బస్ ఛార్జు, రావడానికి ₹1.5 బస్ ఛార్జు, ₹3, లంచ్కి ₹2. వచ్చి 15 రూపాయలు చేతికి ఇచ్చి, అమ్మ చేతికి ఇచ్చి, ఎగ్జామ్ ఎలా రాసినామమ్మా, ప్రార్థన చేస్తూ ఉన్నాను నీకోసం అని చెప్తే, మనకి ఎంట్రన్స్ ఎలా రాయాలో ఏం తెలుసు, ఏదో వెళ్ళాము, రాసాము, వచ్చాము. కానీ దేవుడు తన మహాకృప చొప్పున నవోదయ స్కూల్కి సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే నా యొక్క మరి ఎడ్యుకేషన్ కొరకు దేవుడు ఆ యొక్క నవోదయ స్కూల్ నాకు అనుగ్రహించడం జరిగింది. ఒక ప్రధానమంత్రి యొక్క మనస్సును మార్చి మరి నాకు ఎడ్యుకేషన్ అంతా కూడా ఉచితంగా ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. ఆ విధంగా దేవుడు నన్ను మా నవోదయ స్కూల్కి తీసుకువెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రియులరా, నేను నవోదయ స్కూల్కి వెళ్ళక ముందు ఒక చిన్న ఘటన మీకు చెప్పాలి. ఎందుకంటే నేను మా తండ్రికి ఎప్పుడు కూడా పొలంలోకి వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉండేవాడిని. పచ్చగడ్డి కోయడంలో నాకు కొంచెం నిష్ణాత కూడా ఉంది చెప్పవచ్చు. ఎందుకంటే గడ్డి కోయటం అంటే ఒక కసితో 4 గుప్పుళ్ళు ఒక పన అవుతుంది. అలాంటిది 4-5 పనులు అంటే ఒక పెద్ద మోపు అవుతుంది. సో ఎలాగా పచ్చగడ్డి కోస్తున్న సమయంలో మరి నాకు సుమారుగా 9-10 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ సమయంలో
ఎంత కోసిన తర్వాత అంటే గుప్పిడి చేతిలో ఉంది, కొడవలతో గట్టిగా నేను గడ్డి కోసాను. కోయగానే ఒక పాము కనబడింది. పాము రాగానే భయం వేసి గుప్పిడి వదిలేశాను. ఆ గుప్పిడిలో పాము యొక్క తల తోక 2 ఉన్నాయి. అంటే అందుకే నేను నా జీవితము యొక్క ప్రస్థానము కొడవలతో ప్రారంభమైంది. మేబీ సర్జన్గా చేయడానికి దేవుడు అక్కడే నిర్ణయించాడేమో అని అనుకుంటూ ఉంటాను. ఫ్రమ్ సిక్కల్ టు స్కాల్పల్. అంటే ఒక పచ్చగడ్డి కోసేటువంటి వ్యక్తిని దేవుడు కొడవలితో మరి గడ్డిని కోసేటువంటి వ్యక్తిని ఎంతో క్లిష్టమైనటువంటి మరి క్యాన్సర్ సంబంధించినటువంటి సర్జరీస్ అంటే చాలా అంత సులభమైన ఆపరేషన్స్ కాదు, అలాంటివి చేసే వ్యక్తిగా దేవుడు మార్చివేసినాడు. ఇది దేవుని యొక్క కార్యము. ఇదేదో నేనేదో కష్టపడి చదువుకున్నాను, నేనేదో సాధించాను అని చెప్పి మేము ముందు చెప్పడానికి ఈరోజు ఇక్కడ రాలేదు. యాక్చువల్గా చెప్పాలంటే మరి దేవుడు అద్భుతములు చేయగలడు. అందుకే న్యూయార్క్లో ఒక మ్యాగజైన్లో రాశారు, న్యూయార్క్ టైమ్స్లో ఏమని రాశారంటే, యువర్ సర్జన్స్ చైల్డ్హుడ్ హాబీస్ కెన్ అఫెక్ట్ యువర్ హెల్త్. ఈ రోజుల్లో ఉన్న పిల్లలకందరికీ కూడా అంటే మొబైల్ ఫోన్స్, స్క్రీన్స్ అడిక్షన్ ఎక్కువగా ఉంది. ఫైన్ మోటార్ స్కిల్స్ అనేటువంటిది మరి మా యొక్క చిన్ననాటి సమయంలో దేవుడు ఆ స్కిల్స్ అనుగ్రహించాడు. మరి అంటే పశువులు మేపటం కానీ, పచ్చగడ్డి కోయటం కానీ, కొడవలు పదును చేయటం కానీ, ఈ యొక్క మోటార్ స్కిల్స్ ద్వారా దేవుడు మరి ఇక కాంప్లెక్స్ క్యాన్సర్ సర్జరీ చేసేటువంటి స్కిల్స్ని కూడా ఇచ్చినట్టుగా నేను దేవుని గణపరుస్తూ ఉంటున్నాను. కాబట్టి నా మొట్టమొదటి సర్జరీ మరి ఆ పొలంలో జరిగింది, పామును కోయటం ద్వారా. సో ఫ్రమ్ సిక్కల్ టు స్కాల్పెల్, కొడవలి కోసేవాడి నుండి ఇప్పుడు స్కాల్పెల్తో ఒక క్యాన్సర్ సర్జరీని చేయడానికి దేవుడు నన్ను ఉపయోగించుకున్నాడు. నా జీవితంలో ఆయన కార్యం చేసి ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చబడ్డానికి వనరులు కూడా దేవుడే ఇస్తాడు. నీవెంతటి వాడైనా, ఏ పాటి వాడైనా, నీకేమున్నా ఏమి లేకపోయినా నీకు కావలసిన వనరులు దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. గాడ్స్ పర్పసెస్ ఆర్ ఫ్యూయల్డ్ బై గాడ్స్ రిసోర్సెస్. నాకు వనరులు లేవు అనుకుని ఎవరు కూడా ఇక్కడ సాకు చెప్పడానికి వీలు లేదు. కాబట్టి మరి ఈ విధంగా నేను నవోదయ స్కూల్లో 6th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ 12వ క్లాస్ వరకు చదువుకోవడం జరిగింది. దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరగటం అనేటువంటిది నా జీవితంలో అంతవరకు లేదు. కొద్దిపాటి భక్తి ఉంది, ఎందుకంటే అమ్మ ఎప్పుడు ప్రార్థన చేసుకోని చెప్పేది. ఈ విధంగా మరి 12th స్టాండర్డ్ అయిపోగానే నాకు మరి కర్ణాటకలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, ఇక్కడ కూడా అలాగే ఉండేదేమో. సో ఆ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇంజనీరింగ్ సీటు వచ్చింది, తర్వాత మెడికల్ సీట్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఏది తీసుకోవాలని అంటే నాకు నిర్ణయం చేయడం తెలియదు, ఎందుకంటే మా కుటుంబంలో 10th కన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేరు. కాబట్టి అమ్మ ప్రార్థన చేసి చెప్పింది, మన కుటుంబంలో డాక్టర్లు ఎవరు లేరు కదా, నువ్వు డాక్టర్ అయితే బాగుంటుందేమో అని అనిపిస్తుందని అమ్మ చెప్పింది. సరే మంచిది, సూరత్కల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ అంటే మరి అందరూ కూడా దానికి వెంటాడతారు, మంచిది అనుకుంటారు. ఆ రోజుల్లో అంత అమెరికాకి వెళ్ళే ఆప్షన్స్ కూడా అందులో ఎక్కువగా వచ్చాయి. అయినప్పటికీ కూడా ఇది ఒక దేవుని నుంచి వచ్చిన సందేశం అనుకుని ఎంబీబీఎస్కి జాయిన్ అవటం జరిగింది. ఎంబీబీఎస్కి జాయిన్ అయినప్పుడు మా ఊరిలో మా బంధువులందరూ కూడా అన్నారు, ఈ కుగ్రామంలో ఉన్న ఈ పిల్లగాడు ఆ యొక్క మెడికల్ కాలేజీలో ఇంగ్లీష్ మాట్లాడేవారి ముందు నిలబడగలడా, వీడు అసలు పాస్ అవ్వగలడా, వీడు నిజంగానే కంప్లీట్ చేసి డాక్టర్ అవ్వగలడా అని చెప్పి దగ్గర బంధువులే చెప్పడం మొదలుపెట్టారు. మాకు వినబడేట్టుగా కానీ చెప్పేటువంటి వారు. అయినప్పటికీ ఎందుకు నేను చెప్తున్నానంటే, అనేక సార్లు దేవుడు తన కార్యము ఎవరికి తెలియకుండా చేస్తూ ఉంటాడు మన జీవితంలో. ఇతరులకు ఆశ్చర్యమయ్యేలాగా దేవుడు మన జీవితంలో తన కార్యం చేస్తూ ఉంటాడు. నీ గురించి ఇతరులు ఏమన్నా అనుకో, నీ గురించి ఇతరులు ఎంత చెడుగా మాట్లాడుకున్నా పర్వాలేదు, దేవుడు నీ పక్షంగా ఉన్నట్లయితే ఆయన తప్పకుండా తన ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేరుస్తాడు. మరి ఈ విధంగా ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, కష్టమే. ఏదో కెనరా బ్యాంక్లో మరి స్టడీలో ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకుని ఆ విధంగా అక్కడ కాలేజ్ దావణగిరిలోనే మెడికల్ కాలేజ్ సీట్ తీసుకున్నాం. అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్లో వాళ్ళు అడిగారు ఎక్కడ కావాలంటే, నేను ఫారంలో ముందే దావణగిరి అని రాశాను. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చినప్పుడు కూడా ఎంట్రన్స్ ముందేనే రాయాలి, ఏ కాలేజ్ మీకు ఆప్షన్ ఉందని చెప్పి. సో దావణగిరి రాశాను కాబట్టి చాయిస్ లేదు, నీకు దావణగిరి తీసుకోపో అని పంపించారు. సో ఆ విధంగా దావణగిరిలో జాయిన్ అవడం జరిగింది. మరి ఎంతో ఇబ్బందికరమైన శోధనలు ఉండే పరిస్థితి. ఆ రోజుల్లో డబ్బుతో కూడినటువంటి పరిస్థితి. చాలాసార్లు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మరి అనేక విషయాలు, ఎగ్జామ్లో మీరు ప్రాక్టికల్స్లో పాస్ అవ్వాలంటే డబ్బు పనిచేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, మీకు లక్ ఉండాలి, తర్వాత మీకు లాస్ట్కి మీకు నాలెడ్జ్, మిల్క్ ఫార్ములా అనేవాళ్ళం, నీ నాలెడ్జ్ లాస్ట్కి కౌంట్ అవుతుంది, ఇవన్నీ ఉంటే నువ్వు సక్సెస్ అవుతావని చెప్పి వాళ్ళు అనేవాళ్ళు. కానీ
నా జీవితంలో ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి కార్యము నేను ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు జరిగింది. అది నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఫస్ట్ ఇయర్లో వెళ్ళగానే అనాటమీ క్లాసెస్ అని ఉంటాయి. అంటే మానవ శరీరం గురించి స్టడీ చేస్తాం. సో డెడ్ బాడీని డిసెక్షన్ చేస్తాం. సో డెడ్ బాడీ డిసెక్షన్ క్లాసెస్లో ఉన్నప్పుడు మరి దేవుడు నన్ను సంధించినట్లుగా నేను మీ అందరితో రుడిగా చెప్పగలను. ఎందుకంటే ఒకరోజు ఈ విధంగా మరి అనాటమీ బాడీ డిసెక్షన్ చేస్తున్నప్పుడు నాకు ఒక మరణ భయం అనేది వచ్చింది. ఏంటి అంటే ఆ బాడీ ఎవరిది అని అడిగాం. ఆ బాడీ ఎవరిది అంటే ఎవరో ఒక ఆయన భిక్షగాడు, వాళ్ళకి ఎవరు లేరు పేరెంట్స్, కాబట్టి ఆయన చనిపోయాక ఆ బాడీని తెచ్చి మెడికల్ కాలేజీకి టీచింగ్ కోసం ఇచ్చారని చెప్పారు. అంటే మరణించిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కళ్ళు చనిపోవలసిందే. మరణం తర్వాత ఏమవుతుంది? నువ్వు కూడా ఒక మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ నేర్చుకోవడానికి ఒక అనాటమీ బాడీ, ఒక డెడ్ బాడీ లాగా ఉపయోగించబడుతుందా? నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? నీ ప్రయాణం ఏంటి? నీవు ఈరోజు చనిపోతే నీ యొక్క దిశ లేక నీ యొక్క దశ ఎటు వెళుతున్నావు? వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్? నీ యొక్క గమ్యం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న, మరణ భయం అనేటువంటిది నన్ను సూటిగా ఎంతో గట్టిగా వెంటాడింది. ఆ భయానికి సుమారుగా ఒక వారం రోజులు సరైన నిద్ర లేకుండా మరి నేను నిజమైన దేవుడు, నిజమైనటువంటి దీనికి ఒక జవాబు ఎక్కడ దొరుకుతుందని నేను వెతుకుతూ వచ్చాను. చివరికి ఇలాంటి ఒక చిన్న మీటింగు అక్కడ దావణగిరి ప్రాంతంలో జరిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ద్వారా తను ఎందరు అంగీకరించిరో వారికి ఆయన తన పిల్లలటువంటి కుమారులటువంటి ఒక అధికారం ఇచ్చినట్టుగా ఆ యొక్క వాక్యం ద్వారా దేవుడు నన్ను పట్టుకున్నాడు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినట్లయితే నా పాపాలు క్షమించబడతాయి, నేను దేవుని బిడ్డగా చేయబడతాను. అంత మాత్రమే కాదు, నాకు మరణం అనేటువంటి భయం ఉండదు. ఎందుకంటే ఆయన నాకు నిత్యజీవం ఇస్తాడు. నా శిక్షను ఆయన తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి గొప్ప విషయాన్ని, రక్షణ సువార్తను నేను విని మరి వెంటనే నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాను. మోకాళ్ళ మీద ప్రార్థన చేశాను. నీవు నిజమైన దేవుడు అయినట్లయితే నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, నా పాపాలు క్షమించు, నువ్వు నా యొక్క జీవితాన్ని మార్చు ప్రభువా అని చెప్పి నా పాపాలు ఒప్పుకొని క్షమాపణను వేడుకున్నాను. వెంటనే నా జీవితంలో మరి ఒక గొప్ప శాంతి, చెప్పను అశక్యమైనటువంటి శాంతిని నేను అనుభవించాను. ఈరోజు కూడా నేను పనిచేసే చోట్ల చాలామంది అడుగుతూ ఉంటారు, ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు, స్మైలింగ్గా ఉంటావు, కారణం ఏంటి అని అడుగుతూ ఉంటారు. దానికి నేనేం చెప్తానంటే అది ఇన్నర్ ఇంజనీరింగ్ చేశాడు నా దేవుడు. నా హృదయ మార్పిడి జరిగింది. నా హృదయంలో జీవంలో దేవుడు వచ్చాడు కాబట్టి నాకు ఆ శాంతి సంతోషము ఎల్లప్పుడూ నా జీవితంలో ఉంటుందని చెప్తూ ఉంటాను. కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేయాలంటే పాలిటిక్స్ ఉండవని కాదు, ఇబ్బందులు ఇరుకులు ఉండవని కాదు, కానీ ఈ అన్ని పరిస్థితుల్లో ఒడిదుడుకుల్లో కూడా జీవముల దేవుడు మనతో ఉన్నాడనేటువంటి ఒక విషయము మనం ఎరిగినట్లయితే ఎల్లప్పుడూ కూడా సమాధానం మనతో పాటు ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడి వచ్చిన వారిలో ఎవరైనా ఇంకా జీవముల దేవుణ్ణి రక్షకుని అంగీకరించక ఉన్నట్లయితే ఈ సాయంకాల సమయమున నా యొక్క మనవి, నా కోరిక ఏమిటంటే నీవు యేసుక్రీస్తు యొద్దకు రమ్ము. నీ జీవితము ఆయన మార్చగలడు. నా జీవితాన్ని ఆయన మార్చివేసినాడు. నా జీవితం ఎంతవరకు మార్చివేసినాడంటే మరి కుగ్రామంలో వచ్చి వంటూ నన్ను దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున మరి ఎంతో క్లిష్టమైనటువంటి ఒక క్యాన్సర్ వైద్యం చేయడానికి ఆయన నన్ను నియమించుకున్నట్లుగా నేను చెప్తూ ఉంటున్నాను. కాబట్టి ఎప్పుడైతే దేవుని నేను ఎరిగానో వెంటనే నాకు శోధనలు మొదలైనాయి. నా రూమ్మేట్స్ ఓహో ఇక వీడు గాంధీ అయిపోయాడు, నా నిక్నేమ్ గాంధీ, మేము వెళ్ళిన చోట్లకి వీడు రాడు, ఈ సినిమాలకి రాడు, మా మందు పార్టీలకి రాడు, వీడిక దేవుడు అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, వీడి జీవితం మారిపోయిందట అని చెప్పి హేళన చేయడం మొదలుపెట్టారు. అనేక రకాలుగా వాళ్ళు ఎగతాళి చేయడం కూడా మొదలుపెట్టారు. కానీ మరి ఏదైనప్పటికీ కూడా ఒక మంచి సహవాసంలోనికి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రతి వారం కూడా సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని ఎరిగిన తర్వాత మనం ఒంటరిగా ఉన్నట్లయితే ఈజీగా పడిపోతాం. సాతాను అప్పుడే ఎక్కువగా శోధిస్తాడు, మనల్ని వెనకలాగాలని చూస్తాడు. సాతాను ఎప్పుడు కూడా ఆయన వైపున ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడు, దేవుడి వైపు ఉన్న వాళ్ళనే ఇబ్బంది పెడతాడు. ఏమంటే మీకు ఏ ఇబ్బంది లేదు, అంతా బాగుందంటే ఒకసారి ఆలోచించాలి మనం ఎవరో వైపున ఉన్నామని. అర్థమైంది? ఇబ్బందులే రావట్లేదు అంటే ఏమి శోధన లేదు అంటే నిజంగా మనం దేవుని వైపు ఉన్నామా సాతాను వైపు ఉన్నామా? ఎందుకంటే దేవుని వైపు ఉంటే వాడు ఊరుకునే ఉండలేడు, ఓర్వలేడు, ఏదో రకంగా మనం లాగాలని చూస్తూ ఉంటాడు. కనుక నీవు నిజంగా దేవుని రక్షకునిగా నీ హృదయంలో స్వీకరించినట్లయితే
మంచి సహవాసంలో ఉన్నట్లయితే ఆత్మీయంగా ఎదగడానికి ఎంతో సహాయపడుతుంది. ఆ విధంగా మరి మేము ఒక ముగ్గురు యవనస్తులు మందిరానికి వెళ్ళడము, సాయంకాలము 7 గంటలకు ఆ రోజుల్లో మరి చిన్న ట్రాన్సిస్టర్ కొనుక్కున్నాం. దేవుళ్ళు ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలని ఆశతో చిన్న రేడియోను 150 రూపాయలు 200 రూపాయల రేడియో వచ్చేది. 7 గంటలకు మరి ఆ రోజుల్లో ఫీబా వర్తమానములు వచ్చేవి, రేడియో వర్తమానాలు వినేవాళ్ళము. మరి జోషి గారు ఇంకా అనేకులు వారి యొక్క మరి వర్తమానం వినడానికి కోసమే మేము వెళ్ళేవాళ్ళం. ఈవినింగ్ 7 గంటల కంటే ముందు వెళ్ళి ముగ్గురు కలిసి చిన్నగా ప్రార్థన చేసుకుని వాక్యం వినాలి, వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆశ ఉండి అట్లా ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు మాకు కృప చూపించాడు. సో ఈ విధంగా దేవుని ఎరిగిన తర్వాత ఆత్మీయంగా ఎదుగుతున్న సమయంలో ఈ యొక్క మిల్క్ ఫార్ములా అనేటువంటిది సక్సెస్కి కారణమని లోకం నమ్ముతున్న రోజుల్లో నా జీవితంలో నా సక్సెస్కి కారణం ఎవరు అంటే యేసు ప్రభువారు అని చెప్పగలను. నాకు డబ్బు అవసరం లేదు, ఇన్ఫ్లుయెన్స్ అవసరం లేదు, లక్ అవసరం లేదు, నా నాలెడ్జ్ అవసరం లేదు, దేవుడే నా యొక్క నాలెడ్జ్ అన్నట్టుగా దేవుడు నిరూపించినాడు. ఆ విధంగా మరి ఎంబీబీఎస్ పూర్తి అవ్వడం జరిగింది. ఎంబీబీఎస్ అయిపోయింది. కంప్లీట్ అయిపోగానే ఊర్లో వాళ్ళందరూ కూడా చెప్పారు, చాలా కష్టపడి చదువుకున్నావు, మీ అమ్మ ప్రార్థన చేసింది, ఎలాగైతే ఎంబీబీఎస్ చేసావు కదా, ఇక నువ్వు ఉద్యోగం చేస్తే కుటుంబాన్ని చూసుకోవచ్చు అని చెప్పి అందరూ కూడా సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అందరూ సలహాలు ఎట్లా ఉంటుంది, చాలాసార్లు ఫ్రీ అడ్వైజులు ఇస్తూ ఉంటారు, కొన్నిసార్లు మనకు వద్దన్న అడ్వైజులు ఇస్తూ ఉంటారు. సో ఆ రోజుల్లో మరి ఎంబీబీఎస్ అయిపోగానే 99-2000 సంవత్సరం సమయంలో మరి ఈఎస్ఐ గవర్నమెంట్ డాక్టర్స్ జాబ్స్ పడ్డాయి. గవర్నమెంట్ జాబ్ అంటే మంచిదే కదా, 25-30 వేలు జీతం వస్తుంది, ఎక్కువగా పని ఉండదు, చాలా బాగుంటుంది, కంఫర్టబుల్ జాబ్ అని చెప్పి దానికి అప్లై చేయమంటే నేను కూడా అప్లై చేయడం జరిగింది. మనసులో సమాధానం లేదు, అయినా కూడా అప్లై చేశాను. అప్లై చేస్తే అప్పటి ముఖ్యమంత్రి కర్ణాటకకు మా ఊరు పక్కన ఆయన జెహెచ్ పటేల్ గారు అని జనతాదళ్ నుంచి అప్పుడు ముఖ్యమంత్రి, మా ఊరు పక్కన కాబట్టి మా ఊర్లో వాళ్ళందరూ అన్నారు, నీకు ఇంటర్వ్యూ ఉంది కదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పి వాళ్ళు ఆయన ఇంటికి తీసుకుపోయారు. రేపు ఇంటర్వ్యూ ఉంది, ఈరోజు సాయంకాలం ముఖ్యమంత్రి గారి ఇంటికి బెంగళూరు మా ఊరు పెద్దలందరూ కూడా తీసుకుపోయారు. మా ఊరు అబ్బాయి కష్టపడి చదువుకుని వచ్చాడు, ఈయనకు ఒక ఉద్యోగం ఇప్పించండి, రేపు ఇంటర్వ్యూ ఉంది, ఒక మాట చెప్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మనసులో సమాధానం లేదు, నెమ్మది లేదు. అయినా కూడా మరి ముఖ్యమంత్రి గారు నా ఎదురుగుండానే వాళ్ళు మాట్లాడుతుంటే ఫోన్ చేసి చెప్పారు చైర్మన్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి, ఇట్లా మా ఊరు అబ్బాయి వస్తున్నాడు, కొంచెం హెల్ప్ చేయండి అని. మరుసటి రోజు ఇంటర్వ్యూలో 2 ప్రశ్నలు అడిగారు. ఏమడిగారంటే, కర్ణాటకలో ఎంపీ సీట్స్ ఎన్ని ఉన్నాయి బాబు అని అడిగారు. కర్ణాటకలో ఎంపీ సీట్స్ ఎన్ని ఉన్నాయని అడిగారు. దానికి ఆన్సరు నాకు తెలియదు. సో రెండోదిగా, సరే తెలియదు కదా బాబు, మరి ఎమ్మెల్యే సీట్స్ ఎన్ని ఉన్నాయి కర్ణాటకలో అని అడిగారు. నాకు తెలియదు సార్ అని చెప్పాను. సరే నువ్వు ఇక వెళ్ళొచ్చు అని చెప్పి పంపించేశారు. దాని అర్థం ఏంటి, నువ్వు అక్కడి నుంచి నీకు రికమెండేషన్ వచ్చింది కదా, సరే అని చెప్పి వాళ్ళు కూడా ఇంక అడగటం ఎందుకు, ఎలాగ సెలెక్ట్ చేయాలి, కానీ కొంచెం మజా తీసుకుందామని చెప్పి 2 ప్రశ్నలు అడిగి దాన్ని పంపించేశారు. వారం రోజుల తర్వాత నేను సెలెక్ట్ అయినట్టుగా వచ్చింది. కానీ అంతరంగంలో సమాధానం లేదు. ఎందుకంటే ఘనత ఎవరికి వెళ్ళాలి, ఇక్కడ దేవునికి వెళ్ళాలి కదా. ఇదేంటి, నేనేమో పీజీ చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా ముందు చదవాలని ఆశపడుతున్నాను, వీళ్ళేమో జాబ్ చేసేమని పంపించేస్తున్నారు, ఏం చేయాలి ప్రభు అని చెప్పి ప్రార్థనలో ఉంటే కరెక్ట్గా ఒక వారం రోజుల్లో నా క్యాస్ట్ సర్టిఫికేట్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉండటం వల్ల నాకు ఆ జాబ్ క్యాన్సిల్ అయిపోయింది. దేవుని వందించాను, ప్రభా ఇది నీ చిత్తం, చూడండి దేవా నువ్వు ఇది నీకు అప్పుడే నాకు అనిపించింది, ఇది ఓహో దేవుడు ఒక కార్యం చేస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక సైన్ అనిపించింది. మా వాళ్ళందరూ కూడా చాలా నిరాశపడ్డారు. అరే ముఖ్యమంత్రి గారితో చెప్పించాం, అంతా చేసాం, ఏంటి వేస్ట్ చేసేసావు, మనం అక్కడ దాకా వెళ్ళామనుకున్నారు. మనసులో ఒక సమాధానం ఉంది, దేవుడు ఏదో కార్యం చేస్తున్నాడు, ఇది మన మంచిది కాదు అని. అప్పుడు నేను దేవుణ్ణి ఒక ప్రశ్న అడిగాను, ప్రవ్వా మరి ఇది వద్దన్నావు, మరి ఏం చేయాలి అన్నప్పుడు దేవుడు అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం ద్వారా నాతో మాట్లాడాడు. ఆయన తన యొక్క వాగ్దానం నాకు ఇచ్చాడు. ఆ వాగ్దానం ద్వారా నేను మరి అంటే బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు, యోదయ సమరయ యెరూషలేము యోదయ సమరయ ప్రాంతం తీసుకుని వెళ్తాను అని దేవుడు నాతో మాట్లాడినాడు. ఇక వాగ్దానము దేవుడు నాకు ఇచ్చాడు. ఇదేంటి ప్రభా, మరి మీరు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మీరు శక్తిని పొందుతారు అని చెప్పినప్పుడు, సరే దేవుడు ఇచ్చిన వాగ్దానమును డౌట్ చేయకూడదని చెప్పి నమ్మకంగా ఆ యొక్క వాగ్దానాన్ని పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఏం చేయాలన్నప్పుడు ఒక 2 వీలర్లో దావణగిరి నుంచి
బెల్గామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ చదువుకుంటాను ఇంకా ఈ వాగ్దానం పట్టుకుని అని నేను నా ఫ్రెండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ చదువుకోవడానికి ఒక బైక్లో 250 కిలోమీటర్లు వెళ్ళిపోయినాం. ఎందుకంటే ఊర్లో ఉంటే మళ్ళీ ఎవరో వస్తారో, ఇంకెవరితో దగ్గర తీసుకుని వెళ్తారో, జాబ్ ఇప్పిస్తారో, ఉద్యోగం చేయమంటారు. ఇది వద్దు అని చెప్పి వాగ్దానం చేత పట్టుకుని ఒక చిన్న బ్యాగు చేతిలో పట్టుకుని 250 కిలోమీటర్స్ వెళ్ళి బెల్గాంలో అక్కడున్న లైబ్రరీలో మా ఫ్రెండ్ ఆల్రెడీ అక్కడ ఉన్నాడు, ఆ లైబ్రరీలో ఎంట్రన్స్ చదువుకోవడం మొదలుపెట్టాం. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఏదైనా సాధించాలంటే కష్టపడకుండా జరగదు. ఒక తీర్మానం తీసుకోవాలా. దేవుడు ఉన్నాడన్నా కూడా దేవుడు మన ప్రయాసపడమంటున్నాడు, హార్డ్ వర్క్ చేయమంటున్నాడు. ఏమీ లేకుండా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నాకు ఎగ్జామ్ నువ్వు రాసే ప్రభువా, నువ్వే చూసుకో ప్రభువా అంటే కుదరదు. ఒక తీర్మానం అవసరము, దానికి కావాల్సినటువంటి శ్రమ కూడా అవసరం. సరే, నేను నా ఫ్రెండ్ ఇద్దరు కూడా 250 కిలోమీటర్స్ ఒక బైక్లో బ్యాగ్ సర్దుకొని వెళ్ళి ఒక 3 months ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది, దానికి సిద్ధపడడానికి వెళ్ళాం. ఎందుకు? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, వెళ్ళమన్నాడు, వెళ్ళిపోయినాం, చదువుకున్నాం. ఎగ్జామ్ రాయడానికి బెంగళూరు ఫస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఆల్ ఇండియా ఎంట్రన్స్. రాయడానికి వచ్చాం. శనివారం రోజు హోటల్లో దిగాం. అక్కడ దిగ్గానే మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక బ్యాడ్ న్యూస్ చెప్పారు. రేపు ఎగ్జామ్ ఉంది కదా, దాని ఆన్సర్కి అందుబాటులో ఉందని చెప్పారు. ఏమనుకోవాలా మనసు? ఓ పక్కన దేవుడు అంటున్నావు, ఓ పక్కన వాగ్దానం అంటున్నావు, ఒక పక్కనేమో నువ్వు దేవుడు నీకు అన్నీ మంచి చేస్తానని చెప్తున్నావు, ఒక ఉద్యోగాన్ని వదులుకున్నావు, ఏమీ లేకుండా వచ్చావు, ఇప్పుడు చదువుకొని నువ్వు ఊరు వదిలి వెళ్ళి వచ్చినావు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అనేటువంటి అనుమానము, ఎంతో నిరాశ వచ్చింది. ఎవరైతే వాళ్ళు చెప్పారు 5 లక్షలు ఉంటే మిమ్మల్ని ఆన్సర్కి మీకు ఇస్తారు, ఒక రూమ్లో పెడతారని చెప్పి, మా ఊరిలో ఎవరితో తల్లిదండ్రులతో మాట్లాడాలంటే ట్రంకాలు బుక్ చేయాలి. ట్రంకాలు బుక్ చేసి వాళ్ళు వచ్చి మాట్లాడి వాళ్ళు ఎక్కడ డబ్బులు అరేంజ్ చేయాలా, వాళ్ళు ఎక్కడ తెచ్చి బెంగళూరు తెచ్చి ఇవ్వాలా. ఇది ఎన్ని జరగని పని. ఈ యొక్క టెంప్టేషన్ నాకు ఇది కుదరదు, దీంతో నాకు పొత్తు లేదు. కానీ అప్పుడు పీజీ సీటు కొనుక్కోవాలంటే 70 లక్షలు, ₹1,00,00,000 ఆ రోజుల్లో కూడా. అంత కాస్ట్లీ సీటు నీకు ఈజీగా దొరుకుతుంది కదా, ఎంతో ఈజీగా ఆప్షన్ కదా అని టెంప్టేషన్ వచ్చింది. అయినప్పుడు కూడా మరి ప్రార్థన చేసుకుని పడుకున్నాను, ఇంక చదవబుద్ధి కాలేదు. సరే, ఇది జరగవలసింది జరుగుతుంది, మరి దేవుడి చిత్తం ఏముందో మనకు తెలియదని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ ఎంట్రన్స్ ఎగ్జాము. నా లైఫ్లో ఇదే లాస్ట్ ఛాన్స్, ఇక ఏమైనా చేయాలంటే, లేకుంటే మళ్ళీ చదువుకుంటారంటే ఎవరు నన్ను వదలరు. ఇక నువ్వు ఉద్యోగం చేయి, ఎన్నాళ్ళు ఖాళీగా ఉంటావు, రైట్? సో ఆ పరిస్థితుల్లో ఎంట్రన్స్ మీరు క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు చిన్న ప్రార్థన చేసి ప్రారంభించా. ప్రభువా, నీ యొక్క వాగ్దానాన్ని మరలా నేను క్లెయిమ్ చేస్తున్నాను, మీరు నాతో ఉండి ఈ ఎగ్జామ్ రాయిపించండి అని చెప్పి ప్రార్థన చేసి ఆ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం ప్రారంభించాను. 300 క్వశ్చన్లు ఉంటాయి, 3 గంటల టైము, మల్టిపల్ చాయిస్ క్వశ్చన్స్. మీ అందరికీ తెలుసు ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి, అందరికీ కొత్తగా చెప్పక్కర్లా. 2 గంటలు అయిపోయింది, ఓన్లీ 120 రాశాను. ఇంకా గంట ఉంది, 180 క్వశ్చన్స్ రాయాలి ఆన్సర్స్. ఈ 120లో కూడా కొన్ని డౌట్ఫుల్ ఉంటాయి, బార్డర్ లైన్ ఆన్సర్స్, అటు ఇటు కన్ఫ్యూషన్లో ఉంటాయి, మళ్ళీ వెనక్కి వచ్చి వాటిని రీవిజిట్ చేయాలి. ఇంత పరిస్థితుల్లో ఒక నిరుత్సాహంలో ఇక అయిపోయింది మన పని అనేటువంటి పరిస్థితుల్లో చిన్న ప్రార్థన చేసుకున్నాను, క్యాప్సూల్ ప్రేయర్. ఇక వెళ్ళిపోవాలి, లేచి ఇక నా వల్ల కాదు అని వదిలేయాలి. చిన్న క్యాప్సూల్ ప్రేయర్ చేసుకున్నాను. నేను రాయను ప్రభా, నువ్వు రాస్తావా ఎగ్జామ్ ప్రభా అని చెప్పి దేవుడిని అడిగాను. మీరు రాయండి, నేనైతే అన్ని క్వశ్చన్లు చదవాలన్నా నాకు గంట సరిపోదు. ఇక ఆ సమయంలో ప్రతి క్వశ్చన్స్కి ఎట్లా అంటే యోహాను అపోస్తల కార్యంలో 1:8 పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఏంటి అనేది నేను కనులారా రుచి చూశానప్పుడు. క్వశ్చన్ చదవడం, డైరెక్ట్గా ఆన్సర్కి వెళ్ళడం, 4 ఆన్సర్లు చదివే టైం లేదు. ఈ విధంగా ఇంకా 10 నిమిషాలు ఉండగానే ఎగ్జామ్ కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఎంతో మా కాలేజీలో టాప్ ర్యాంకర్స్ ఉన్న వాళ్ళు ఎవరికి సీట్ దొరకలేదు. ఈ కుగ్రామంలో నుంచి వచ్చిన వాడికి ఆల్ ఇండియాలో మరి జనరల్ సర్జరీ సీటు దేవుడు అనుగ్రహించాడు. ఇది దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకు? పరీక్ష రాసింది నేను కాదు, అక్కడ ప్రభువు రాశాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క నడిపింపు ద్వారా ఆ యొక్క ఎగ్జామ్ రాసినట్టుగా నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ విధంగా మరి ఆల్ ఇండియా ఎంట్రన్స్లో పీజీ సీట్ తీసుకుని మరి గుజరాత్ స్టేట్లో 3 years ఉండి యూనివర్సిటీ టాపర్గా దేవుడు అక్కడ నన్ను నిలబెట్టి తీసుకుని వచ్చాడు. అయిపోయింది, సర్జరీ అయిపోయింది, ఎంఎస్ జనరల్ సర్జరీ అయిపోయింది. మరి నువ్వు యూనివర్సిటీ టాపర్, బాగుంది, ఇక ఏం చేద్దాం, నెక్స్ట్ ఏంటి ప్రభు అని అడిగినప్పుడు, ఎందుకంటే చూడండి, యవనస్తులు ఉన్నారు, మీ జీవితంలో ప్రతి స్టెప్ కూడా దేవుడి మీద ఆధారపడి దేవునికి చిత్తాన్ని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎవరెవరో ఫ్రెండ్స్ ఏదో చెప్తూ ఉంటారు. నా ఫ్రెండ్స్ చెప్పారు అమెరికా వెళ్దాం, యూకే వెళ్దాం. నేను వాళ్ళ మాటని ప్లాబ్ ఎగ్జామ్ రాశాను, IELTS క్లియర్ చేశాను, యూకే వెళ్ళిపోదాం, అయితే ఇక సర్జరీ అయిపోయింది కదా, అక్కడ ఉంటే బాగుంటుంది లైఫ్ అని చెప్పి సిద్ధపడ్డా. కానీ దేవుడి ముందు ప్రార్థన చేసినప్పుడు సమాధానం లేదు. అయితే నేను ఒక ఛాలెంజ్ చేశాను దేవుడితో, ప్రభువా నువ్వు సమాధానం ఇవ్వట్లేదు కదా, ఇక్కడే ఉండమంటున్నావు కదా, అలాగైతే సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ కోసం ఒకే ఒక అటెంప్ట్ చేస్తాను,
నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను, ఒకే ఒక ఎగ్జామ్ రాస్తాను ప్రభా సూపర్ స్పెషాలిటీ కోసం, దాంట్లో నువ్వు నాకు సీట్ ఇస్తే నేను ఇక్కడ ఉండిపోతా, లేకపోతే నేను యూకే వెళ్ళిపోతాను ప్రభా అని దేవుడితో ఒక ఒప్పందం చేసుకున్నాం. నెక్స్ట్ మంత్ సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చింది. దాంట్లో మరి ఆల్ ఓవర్ ఇండియా ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ సీట్స్ ఓన్లీ 10 ఉంటాయి. మొత్తం ఇండియా అంతటా కూడా క్యాన్సర్ సర్జన్స్ అనేటువంటిది ఆ రోజుల్లో 10 మంది మాత్రమే బయటకు వస్తారు. MCH అని అంటారు, సూపర్ స్పెషాలిటీ డిగ్రీ. అది మరి ఈ యొక్క కుగ్రామంలో వచ్చిన వ్యక్తిని దేవుడు అందులో ఒక వ్యక్తిగా సెలెక్ట్ అవ్వడానికి కృప చూపించాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనము దేవుని మీద ఆధారపడినప్పుడు మనకు కావాల్సినంత కూడా ఆయనే చూసుకుంటాడు. నాకు ఒక వాక్యం ఎప్పుడు కూడా గుర్తుండేది నేను ప్రభువు నమ్ముకున్న తర్వాత, నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను. ఇది నేను ఎప్పుడు కూడా నా ప్రతి బుక్స్ మీద రాసుకునేవాడిని. రిమెంబర్ ద క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ ద యూత్. నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను. అంటే ప్రతిసారి కూడా నీకు శోధన వచ్చినప్పుడు నీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ దేవుడు నీతో ఉన్నాడు అనేటువంటి గుర్తు చేస్తూ ఉండేది ఇక వాక్యము. ఆ వాక్యము మరి ఎంతో మనల్ని కాపాడేదిగా ఉంటుంది, అటు ఇటు తొట్టిల్లకుండా స్థిరంగా ఉండటానికి కాపాడుతూ ఉంది. సో ఈ విధంగా మరి ఆల్ ఇండియా ఎంట్రన్స్లో మరలా సూపర్ స్పెషాలిటీలో దేవుడు తన మహాకృప చేత ఆల్ ఇండియా 2nd ర్యాంక్ వచ్చేసి MCH సర్జికల్ ఆంకాలజీ కంప్లీట్ చేసుకుని మరి హైదరాబాద్ దేవుడు తీసుకుని వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలని కూడా దేవుడిని అడగడం జరిగింది. బెంగళూరులో ఉండాలా, దావణగిరిలో ఉండాలా, హైదరాబాద్లో ఉండాలా, ప్రభు నీ చిత్తం ఏంటి? ప్రతి స్టెప్లో కూడా ప్రభువు చిత్తము అనేది మనం అడిగినట్లయితే, దాన్ని ఒబే చేసినట్లయితే దేవుడు గొప్పగా మనల్ని వాడుకుంటాడు. కాబట్టి ప్రియులరా, ఈ విధంగా మరి నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఐ వాజ్ ద యంగెస్ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్. అంటే మరి మామూలుగా మీరు చూసినట్లయితే MBBS ఒక 6 సంవత్సరాలు, MS ఒక 3 సంవత్సరాలు, MCH ఒక 3 సంవత్సరాలు, ఈ రెండింటికి మధ్యలో ఎంట్రన్స్లు, వెయిటింగ్ పీరియడ్ ఒక 2 సంవత్సరాలు. అంటే తక్కువలో తక్కువ 14 సంవత్సరాలు పడుతుంది మీకు సూపర్ స్పెషాలిటీ వరకు చదువు కంప్లీట్ చేయడానికి ఆఫ్టర్ 12th గ్రేడ్. కానీ ఇదంతా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా దేవుడు తన మహాకృప చేత మరి నా జీవితంలో తన గొప్ప కార్యాన్ని చేశాడు. ఈ విధంగా దేవుడు మరి అపోస్తల కార్యములు 1:8 ఏదైతే నాకు వాగ్దానంగా ఇచ్చాడో అది కొంతవరకు నెరవేరిందని నమ్ముతూ వచ్చాను. ఎందుకంటే ఆయన ఎంట్రన్స్ ఎగ్జాముల్లోనే ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఏంటి నాకు చూపించాడు. కానీ మరి యెరూషలేము, యూదయ, సమరయ ఇదంతా ఎక్కడెక్కడికో వెళ్తావు, ఏదో ఫారిన్ తీసుకుని వెళ్తాడేమో దేవుడు అనుకున్నాను. నన్ను ఎక్కడ తీసుకెళ్ళట్లేదు, బూదిగంతల వరకు అంటే ప్రపంచం అంతా తిప్పుతాడేమో అనుకున్నాను, కానీ ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు ఏంటా అని కూడా కొంచెం డౌట్ వచ్చింది ఆ రోజుల్లో. కానీ దేవుడు తన సొంత సమయంలో తన కార్యములు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే చూడండి, ఈ విధంగా మరి హైదరాబాద్ వచ్చి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. అనేక ఆటంకాలు ఉన్నప్పుడు కూడా దేవుడు నన్ను నిలబెట్టాడు. తన కొరకు ఒక గొప్ప సాక్షిగా దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు. ఆపరేషన్ థియేటర్లో ఈ రోజు కూడా మరి నైఫ్ స్కాల్పెల్ పెట్టే ముందు ప్రేయర్ అవ్వకపోతే మత్తు డాక్టర్ అడుగుతుంది, సార్ ఇంకా ప్రేయర్ అవ్వలేదు అంటే, ప్రేయర్ చేయకుండా నైఫ్ పెట్టరు అనేది వాళ్ళకి ఆనవాయితీ. అంటే దేవుడు అంత దేవునిపై ఆధారపడినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడని ఇతరులు కూడా గుర్తెరుగుతారు. అది మనకు హ్యాబిట్ అయినప్పుడు వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. సో కనుక అది నార్మల్ అయిపోయింది. ఈ విధంగా దేవుడు మరి నన్ను రోబోటిక్ సర్జరీ ట్రైనింగ్ కోసం అమెరికా తీసుకుని వెళ్ళాడు, ఫ్రాన్స్ తీసుకుని వెళ్ళాడు. మరి ఆయా ప్రాంతాలకి దేవుడు అప్పుడే అనుకున్నాను, ఓ దేవుడు అపోస్తల కార్యం 1:8 నెరవేర్చేసాడేమో అని అనుకున్నాను సముద్రాల గుండా తీసుకుని వెళ్ళినప్పుడు. కానీ దేవుడు ఇంకా గొప్ప గొప్ప ప్రణాళిక కలిగి ఉంటున్నాడు, అప్పటికే నాకు అర్థం కాలేదు. సో ఈ విధంగా మరి అంటే ఒక విశ్వాసికి తమ యొక్క పనిలో నిపుణత, ఎక్సలెన్స్ అనేది చాలా ప్రాముఖ్యము. నువ్వు ఏదో చదువుతున్నానో, దేవుడు నమ్ముకున్నాను, పరలోకి వెళ్ళిపోతాను, చాలులే ఇక్కడ ఏం చేయకపోను అనుకోవడానికి వీల్లేదు. దేవుడు నిన్ను ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు కావాల్సినటువంటి నీవు చేసేటువంటి పనిలో నీకు నిపుణత ఆయన ఇస్తాడు. ఎక్సలెన్స్ అనేది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎక్సెల్ అవ్వాలి. ఎందుకంటే మనం ఎక్సెల్ అవ్వకపోతే దేవుడికి అవమానం. జీవముల దేవుడు నీలో ఉన్నాడు అంటే, నీకు దేవుని యొక్క శక్తి నీలో ఉంది అంటే ఖచ్చితంగా నీవు గొప్ప కార్యాలు దేవుడి కోసం చేయాలి. దేవుడు వాడుకుంటాడు. మనకేం పర్వాలేదులే, ఏముందిలే అని చెప్పి ఏదో పైన వాటిని వెతుకుడి కాబట్టి కిందన్న వాటిని మర్చిపోండి అని దేవుడు చెప్పలేదు. మన యొక్క దృష్టి పైన వాటిపై ఉండాలి. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మరి ప్రభు కొరకు మనం ఎక్సెల్ అయి జీవించాలని నేను ఆశపడుతూ ఉంటున్నాడు. కనుక ఈ ఎక్సలెన్స్ అనేది ఎలాగొస్తుంది? ఎక్సలెన్స్ హౌ కెన్ యూ ఎక్సెల్? ఇది జరగాలంటే దానికి కావాల్సినటువంటి స్కిల్స్ మనకు కావాలి. స్కిల్స్ అనేటువంటిది ఎట్లా వస్తుంది? బై అండర్గోయింగ్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఈ రెండు కూడా త్రూ ప్రేయర్, ప్రార్థన ద్వారా మనం ఈ స్కిల్స్ని తీసుకోగలము. అండ్ యూ కెన్ బికమ్ ఎక్సలెంట్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ. సో కనుక నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇది చూశాను అనమాట. పర్ఫెక్షన్ ఈజ్ అవర్ గోల్, ఎక్సలెన్స్ విల్ బి టాలరేటెడ్.
అంటే మేము పర్ఫెక్షన్ కోసం ఎదురు చూస్తున్నాం, ఎక్సలెంట్గా ఉంటే మేము టాలరేట్ చేస్తామని చెప్పి ఆపరేషన్ థియేటర్లో రాసుకున్నారు. వరల్డ్స్ బెస్ట్ క్యాన్సర్ సెంటర్ న్యూయార్క్లో ఉంటుంది. దేవుడు నన్ను అక్కడ తీసుకుని వెళ్ళాడు 2009లో. సో అంటే దేవుని బిడ్డలుగా మనము వీ హ్యావ్ టు థింక్ ఆన్ ఎక్సలెన్స్, వీ హ్యావ్ టు థింక్ ఆన్ వాట్ ఈస్ ఎక్సలెంట్, వాట్ ఈస్ ప్రైజ్ వర్ది, వాట్ ఈస్ నోబుల్, వాట్ ఈస్ లవ్లీ అనమాట. సో అంటే వాక్యం చెప్పడానికి రాదు, కానీ మరి సాక్ష్యం ద్వారా మార్కెట్ ప్లేస్లో దేవుడు మనల్ని ఎక్కడ ఉంచినా అక్కడ ప్రభుకు మనం నమ్మకంగా జీవించాలని నేను ఆశపడుతూ ఉంటున్నాడు. అనేక ఛాలెంజెస్ మనకు వస్తాయి మన ఫ్రెండ్స్ మధ్యలో. నా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు, నువ్వు ప్రాక్టీస్లో పికప్ కావాలి, నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలని ఒక టిప్ ఇచ్చాడు. నా ఫ్రెండు, నా వెల్ విషర్ కూడా ఒక రకంగా ఆయన అన్నాడు, మేము ఇక్కడికి వచ్చి ఆల్రెడీ నీకంటే సీనియర్స్ మేము ఇక్కడ, కనుక నువ్వు మంచిగా అందరికీ పార్టీలు పెట్టాలా, అందరితో పాటు నువ్వు కూడా కొంచెం మంచిగా పార్టీలో ఎంజాయ్ చేయాలా, అప్పుడు వాళ్ళకి నీకు ర్యాపో డెవలప్ అవుతుంది, నీ ఫ్రెండ్షిప్ వస్తుంది, అప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ అవ్వగలవు నీ కెరియర్లో, నీ ప్రాక్టీస్లో అని చెప్తూ వచ్చారు. కానీ నా మట్టుకైతే నా హృదయంలో ఒక తీర్మానం నేను చేసుకున్నాను. నేను వరల్డ్లీ ప్రాక్టీసెస్, లోకానుసారమైనటువంటి ఒక కార్యములకు పద్ధతులకు మనల్ని మనం మర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు కొరకు మనం నమ్మకం ఉన్నట్లయితే ప్రభువే చూసుకుంటాడు. నీకు పేషెంట్లు తక్కువైతే ప్రభువే పేషెంట్కి పంపిస్తాడు. ఎంత పంపాలో అంత కావాలో అంతే పంపిస్తాడు. ఆయన చిత్తం ఆయన నెరవేరుస్తాడని నేను రూఢిగా నమ్మాను. ఆ విధంగా మరి సాక్షిగా ఉండటానికి ప్రభు సహాయం చేశాడు. సో మనం అంటే ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభు గొప్ప కార్యములు చేస్తాడన్న దానికి కారణం ఏంటంటే 2012లో మరి రోబోటిక్ ట్రైనింగ్ అయిన తర్వాత దేవుడు అపోలో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. అక్కడ మరి రోబోటిక్ క్యాన్సర్ సర్జన్గా దేవుడు నాకు ఉద్యోగం అనుగ్రహించాడు. అక్కడ ఉన్నప్పుడు మరి నా జీవితంలో ఒక విషాదకరమైన విషయం జరిగింది. అదేంటంటే మరి ఈ యొక్క అంటే దానికన్నా ముందుగా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అంటే దాన్ని క్యాన్సర్పై ఒక అవగాహన కల్పించడానికి, క్యాన్సర్ యొక్క సంఖ్యను తగ్గించడానికి, మరి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకుని రావడానికి ఈ యొక్క ఎన్జిఓని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు 2013లో. సో ఇది ప్రారంభించిన 6 నెలలకు మరి ఒక విషాదకరమైన విషయం నా జీవితంలో జరిగింది. అదేంటంటే మరి నేను కాకినాడ నుంచి అక్కడ ఒక హాస్పిటల్లో సర్జరీస్ చేసి గౌతమి ఎక్స్ప్రెస్కి వస్తున్న సమయంలో తెల్లవారుజామున ఫోన్ వచ్చింది. మరి అమ్మ ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది. ఆవిడ ఎవరికో సహాయం చేయడానికి వెళ్ళి, ఎవరిదో ఒక పెళ్ళికి వెళ్ళి, ఎవరో పికప్ చేసుకోవడానికి వచ్చి బైక్లో నుంచి పడి ఎర్లీ మార్నింగ్ ఆవిడ మాట్లాడలేదని చెప్పి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రాగానే ఫోన్ విసిరేశాను. అర్థం కావట్లేదు జీవితంలో ఏంటి పరిస్థితి అని. కానీ కొద్ది నిమిషాలకి అర్థమైంది ఏంటంటే ఆమె పడగానే వెంటనే ఆమె ప్రభు యొద్దకు వెళ్ళింది. ఇది విన్నప్పుడు ఎంతో బాధ, అంటే జీవితంలో అంతవరకు ప్రభు యొక్క ఆశీర్వాదములు, ప్రభు యొక్క దీవెనలు అనుభవిస్తున్న నాకు మరణం అనేది ఇంత దగ్గరగా, కుటుంబంలో నేను ఇంత పెద్ద డాక్టర్ని అయ్యి నేను ట్రీట్మెంటే ఇవ్వకుండా ఆవిడ ప్రభు యొద్దకు ఎలాగ వెళ్ళగలదు, ఇది గొప్ప అన్యాయం అనేటువంటి యొక్క భావన నాకు వచ్చింది. ఎంతో మరి భరించలేనటువంటి ఫోన్ ఎక్కడ పాడేసానో నాకే తెలియదు. ట్రైన్లో వచ్చి హైదరాబాద్కి వచ్చి చేరుకునేటప్పటికీ మరి ఫ్రెండ్స్ అందరూ వచ్చి రిసీవ్ తీసుకుని వెళ్ళారు. అప్పుడు కొన్ని రోజుల తర్వాత అర్థమైంది ఏంటంటే ఆమె ప్రభు యొద్దకు వెళ్ళక ముందు 4 గంటలు, సుమారు 3 నుంచి 4 గంటల వరకు రిటైర్డ్ తహసీల్దార్స్ ఇద్దరు ఆ బస్ స్టాప్లో ఉంటే వాళ్ళకి సువార్త చెప్పి, వాళ్ళకి దేవుడి గురించి చెప్పి ఆమె ప్రయాణమై ప్రభు యొద్దకు వెళ్ళిపోయింది. అయినప్పుడు కూడా అది విన్నప్పుడు ఓకే ఆమె దేవుని పని చేస్తూనే వెళ్ళిందని ఆనందం ఉన్నప్పుడు కూడా మరి షీ వాజ్ జస్ట్ 58 సంవత్సరాల వయస్సు. సో ఎంతో దుఃఖము, బాధ ఉన్నప్పుడు కూడా దేవుడు మమ్మల్ని బహుగా ఆదరించాడు. ఎందుకంటే క్రీస్తు యేసునందు మరి ఆ యొక్క ఆదరణ అనేటువంటిది నిజంగా నేను బహుగా అంటే వ్యక్తిగతంగా అనుభవించాను. ప్రభువా ఇది ఎందుకు అనుమతించావు, పర్పస్ ఏంటి, ఈ బాధ వల్ల నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి అడగటం మొదలుపెట్టాం. ఇది ఎందుకు అయింది అని అడుగుతానికంటే వై డిడ్ యు అలౌ దిస్, ఇది ఎందుకు జరిగింది అని అడిగినప్పుడు కొద్ది రోజులకే మాకు అర్థమవటం మొదలుపెట్టింది. ఆమె యొక్క సమాధి కార్యక్రమానికి సుమారు 2 కిలోమీటర్ల పొడుగు వెహికల్స్ వచ్చాయి. అంటే మనం బతుకున్నప్పుడు కన్నా కూడా మనం చనిపోతే మన సమాధికి ఎంతమంది వస్తారు, వాళ్ళ జీవితంలో మనం ఎంత ప్రభావితం చేస్తామన్నది చాలా ప్రాముఖ్యం. ఆ రోజు నాకు కూడా అర్థమైంది ఏంటంటే మాకు తెలియని వాళ్ళందరి జీవితంలో కూడా ఆమె ప్రభావితం చేసింది, వారి కొరకు ప్రార్థన చేసింది, వారి కొరకు పరిచర్య చేసింది. కనుకనే వాళ్ళందరూ కూడా వచ్చి తమ యొక్క మరి రెస్పెక్ట్స్ను, నివాళులు అర్పించడానికి వచ్చారు. సో ఆ రోజు అది అయిన తర్వాత 2 వీక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫోన్ చేసి మీకు ఒక ఫౌండేషన్ ఉందని విన్నాము, మీరు మంచి పని చేస్తున్నారు, మేము మీకు ఏం చేయగలమని అడిగితే అట్లా మొట్టమొదటిసారిగా క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ అనేది దేవుడు మాకు ఇక స్టేట్ బ్యాంక్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా దేవుడు ఎందుకు చెప్తున్నానంటే ఒక బాధ, ఒక నొప్పిని దేవుడు అనుమతించినప్పుడు కూడా ఒక గొప్ప ఉద్దేశము దేవునిలో ఉంటుంది.
సో నేను అనుకున్నాను, సరే అమ్మ ఊర్లకి వెళ్ళి పరిచయం చేసేది కదా, ఈ బస్సు ద్వారా కూడా ఆమె ప్రతి గ్రామాలకు వెళ్ళి పరిచయం చేస్తున్న స్వార్థంతోనే ఆ యొక్క వీల్స్లోనే ఆమె వెళ్ళి అన్ని గ్రామాలకి వెళుతుంది కదా, మనం ఒక క్యాన్సర్ని ముందుగా కనుగొనడానికి వీలవుతున్న ఉద్దేశంతో ఈ యొక్క మరి మొబైల్ స్క్రీనింగ్ బస్సుని ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా దేవుడు మరి కొన్ని వేల మందికి, కొన్ని వేల క్యాంప్స్ ద్వారా అనేకులకు మరి పరిచయం చేయడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. ఒక బస్సుతో మొదలై ఇప్పటికి దేవుడు 6 బస్సులు అనుగ్రహించాడు. ఈ యొక్క బస్సులు కుగ్రామాలకి వెళ్ళి మరి క్యాన్సర్పై అవగాహన కల్పించడము, ముందశలో కనుగొనడానికి కావాల్సిన అన్ని పరికరాలు దేవుడు దాంట్లో పెట్టినాడు. ఈ విధంగా దేవుడు అంటే ఆ యొక్క మరి గోధుమ గింజ నేల మీద పడి అది సస్తేనే కానీ అది ఫలించదు, దాని యొక్క ఫ్రూట్స్ రావు. అట్లనే మన జీవితంలో కొన్ని విషయాల్లో దేవుడు మనల్ని చంపేస్తాడు, కొన్ని విషయాల్లో మనల్ని మెత్తన చేస్తాడు, మనల్ని వంగ తీస్తాడు. ఎప్పుడైతే విధేయత చూపి ఆయన ఉద్దేశం గురించి, ఆయన పర్పస్ గురించి మనం విధేయత చూపడానికి సిద్ధంగా ఉన్నామో అప్పుడు దేవుడు మనల్ని ఆయన ఘనత కొరకు వాడుకుంటాడు. నన్ను గనపరిచి వారిని నేను గనపరుస్తానని చెప్పి ఆయన చెప్తూ ఉంటున్నాడు. సో కనుక మరి దేవుని యొక్క ప్రేమను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి దేవుడు ఈ యొక్క ఆర్గనైజేషన్ను దేవుడు వాడుకుంటూ ఉంటున్నాడు. మరి ఆఫ్రికా దేశంలో దేవుడు తీసుకుని వెళ్ళాడు. మొట్టమొదటిసారి సియరా లయోన్ అనే కంట్రీకి వెళ్ళడం జరిగింది 2014లో. తర్వాత మరి ఈ విధంగా ప్రారంభించడం మొదటి బస్సు ఇది. ఇక్కడ నుండి దేవుడు మరి దీన్ని ఆశీర్వదిస్తూ పోయిన సంవత్సరం మరి మీరు చూసినట్లయితే పోయిన సంవత్సరం, అంటే ఇది పాత స్లైడ్ ఉంటుంది, సుమారుగా ఒక కోటి ప్రజలకు రీచ్ అవ్వడానికి దేవుడు ఈ యొక్క ఆర్గనైజేషన్ ఉపయోగించుకున్నాడు. లాస్ట్ ఇయర్ క్యాన్సర్పై అవగాహన పరుగు పెట్టినప్పుడు 130 దేశాల్లో పాల్గొనడం జరిగింది. ఇక ఈవెంట్ ద్వారా, ఇక ఫౌండేషన్ ద్వారా ఎప్పుడైతే 130 దేశాలకి ఇది వెళ్ళిందో అప్పుడు నేను అనుకున్నాను, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం, ప్రభువా నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చావు. అంటే అది నెరవేర్చడానికి దేవుడు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ గుండా మనం తీసుకుని వెళ్తాడు. అన్నీ సుజావుగా సాఫ్ట్గానే ఉండాలని ఆశపడవద్దు. దేవుని నమ్ముకుంటే ఇబ్బందులే ఉండవు, ఇరుకులే ఉండవు, బాధలే ఉండవు అనేది ఎవరు కూడా అనుకోక్కర్లా. నీకు ఏదున్నప్పటికి కూడా వాటి గుండా దేవుడు నీతో పాటు ఉంటాడు, నేను తీసుకుని వెళ్తాడు. మరి దేవుని యొక్క మహాకృప చొప్పున సుమారుగా 5 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, మరి ఒక లిమ్కా వరల్డ్ రికార్డు, అంటే పెద్ద ఎత్తున ప్రజల్లో ఎదుకు మరి లార్జ్ స్కేల్లో స్క్రీనింగ్ చేయడానికి దేవుడు ఇక ఆర్గనైజేషన్ ద్వారా తన యొక్క కార్యాన్ని చేస్తూ వచ్చాడు. దాని కృపను మేము ఎదురు చూస్తూ వచ్చాం. సో ఈ విధంగా దేవుడు మరి అనేక అంటే ప్రపంచవ్యాప్తంగా ఇక గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ తీసుకుని వెళ్ళాడు. మరి 3 years బ్యాక్ కోవిడ్ టైంలో కూడా దేవుడు అమెరికాలోనే ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించడానికి కృప చూపించాడు. మరి ఇది ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం కానీ ఈ యొక్క బస్సెస్ ద్వారా గ్రామానికి వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటున్నాడు. అలాగే దేవుడు మరి ఒక మంచి కుటుంబాన్ని నాకు అనుగ్రహించాడు. నా భార్య ప్రభువుని ఎరిగింది, రక్షణ పొందినటువంటి ఆమెను దేవుడు, అంటే యవనస్తులు చాలాసార్లు ఏమవుతుందంటే మనకు కావాల్సిన వాళ్ళు ఎన్నుకున్న తర్వాత వాళ్ళకి ఎలాగో కన్విన్స్ చేసి పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఆశపడుతూ ఉంటాం. దయచేసి అలాంటి పొరపాటు చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజుల్లో ప్రత్యేకంగా మరి ఎవరైతే పెళ్లి వయసులో ఉన్నారో వారికి నా మనవి ఏంటంటే, మరి ప్రభువుని ఎరగని వారితో మీరు జీవించలేరు, వారితో మీరు ప్రభు కొరకు సాక్షిగా నిలబడడానికి వీలు ఉండదు. కాబట్టి చాయిసెస్ అనేటువంటి చాలా ప్రాముఖ్యము. సో దేవుడు అదేవిధంగా మరి ఒక బ్రిడ్జ్ గ్యాప్ అనేటువంటి ఒక హాస్పిటల్లో పెట్టడానికి హెల్ప్ చేశాడు. గత 15 సంవత్సరాలుగా ఎవ్రీ ఫ్రైడే నిజామాబాద్లో వెళ్ళి అక్కడ మరి క్యాన్సర్ సర్జరీస్ చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. గత 15 సంవత్సరాలుగా ఎవ్రీ ఫ్రైడే ఏమండి అక్కడ మరి ఇలాంటి ఒక హాస్పిటల్ ఉండేది, మీరు ఇక్కడ చూస్తే కనబడుతుంది. ఇలాంటి హాస్పిటల్ ఉండేది క్యాన్సర్కి ఒక 5 జిల్లాల్లో క్యాన్సర్ హాస్పిటల్ లేదు అక్కడ. అంటే మీకు అక్కడ కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాదు చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు. ఇలాంటి ఒక కోబాల్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ రేడియేషన్ మెషిన్ ఉన్నటువంటి ఒక హాస్పిటల్ని దేవుడు నాకు ఇచ్చాడు. దాన్ని మార్చి రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు ఏ విధంగా ఒక కొత్త అత్యాధునిక యంత్రాన్ని, రేడియేషన్ మెషిన్ తీసుకుని వచ్చి మరి ట్రీట్మెంట్ ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటున్నాడు. ప్రతిరోజు కూడా 100 మందికి అక్కడ ఆరోగ్యశ్రీ కానీ అక్కడ ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి దేవుడు మరి మా యొక్క సేవలను అక్కడ దేవుడు ఉపయోగించుకుంటూ ఉంటున్నాడు. సో కనుక ఒక విషయం చెప్పాలంటే, ద లార్డ్ వాజ్ విత్ జోసెఫ్ అండ్ హీ వాజ్ సక్సెస్ఫుల్ మ్యాన్. ఏమండి, దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే సక్సెస్ అనేది బై ప్రోడక్ట్గా వస్తుంది. సక్సెస్ అనేది మనం చూడక్కర్లేదు, దేవుడు మనతో ఉన్నాడా లేదా, దేవుడు మనకు తోడై ఉన్నాడా లేదా అనేది చాలా ప్రాముఖ్యము. సో ఈ విధంగా దేవుడు మరి తన యొక్క కార్యము నా యొక్క జీవితంలో చేస్తూ వచ్చాడు. చిన్న విషయం చెప్పాలంటే, మరి డిఎల్ మూడీ గారు చెప్పారు, ద వరల్డ్ ఈజ్ ఎట్ టు సీ వాట్ గాడ్ కెన్ డూ త్రూ ఎ మ్యాన్ కంప్లీట్లీ సోల్డ్ అవుట్ టు హిమ్. ఒక వ్యక్తి పూర్తిగా దేవుడికి అమ్ముడుపోయి ఉన్నట్లయితే ఆయన ద్వారా దేవుడు ఏమి చేయబోతూ ఉన్నాడు అనేది ఇంకా ఆయన ఎదురు చూస్తున్నాడు. అలాంటి వాడు ఇంకా దొరకలేదు దేవుడికి అంటాడు. ఆయన అంటాడు డిఎల్ మూడీ, ఆ వ్యక్తి నేను అవ్వాలని ఆశపడుతున్నాను. వాట్ గాడ్ కెన్ డూ
త్రూ ఎ మ్యాన్ కంప్లీట్లీ సోల్డ్ అవుట్ టు గాడ్. ఎందుకంటే అన్యుల మధ్యలో ప్రత్యేకంగా ఈ యొక్క భయంకరమైన చివరి రోజుల్లో ఉండే మనము ప్రభు కొరకు నమ్మకంగా సాక్షులుగా ఉన్న చోట ఉన్నపాటున ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన నామం ఘనపరచబడుతుంది. దాని ద్వారా దేవుడు తన యొక్క రాజ్యాన్ని మరి ఆయన ఇక్కడ కట్టగలడు, ఎక్స్పాండ్ చేయగలడు. కనుక నా జీవితంలో మరి నట్షల్గా చెప్పాలంటే ఫ్రమ్ సిక్కల్ టు స్కాల్పెల్ టు స్కార్లెస్ సర్జరీ, ఒక సర్జన్ దేవుడు మరి తన యొక్క మహా ప్రణాళిక నా పక్షంగా నెరవేర్చాడు. ఇంతవరకు మరి ఇప్పుడు యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ 2000 బెడ్ల హాస్పిటల్లో మరి క్యాన్సర్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా హెడ్గా దేవుడు నన్ను నియమించాడు. అంటే ఇది నా యొక్క ఎబిలిటీ కేపబిలిటీ కాదు. లాస్ట్ 10 years అపోలోలో ఉన్నాను. 1 year బ్యాక్ మరి కొత్త హాస్పిటల్, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ న్యూ హాస్పిటల్లో అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీస్ చేయడానికి దేవుడు మరి అక్కడ నన్ను నిలబెట్టి ఉంటున్నాడు. అంటే సమాజంలో ప్రభు కొరకు మనం నమ్మకంగా ఉన్నట్లయితే, ప్రభుని నామని గణపరిచినట్లయితే మనకి ఏ కొదువ లేకుండా ఆయన చూసుకుంటాడు. మన జీవితంలో అనేక ఒడిదుడుకులు కూడా వస్తాం, సహజమే. అయినప్పటికీ కూడా ఆయన మనతో పాటు ఉంటాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని ఆశపడుతూ ఉంటాను. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత అనేది నేను ఎప్పుడు కూడా ఈ ఉదాహరణ చెప్తూ ఉంటాను. ఒక పేషెంట్ మరి ఫుడ్ పైప్ క్యాన్సర్ ఉండింది, ఈసోఫెగస్ క్యాన్సర్ అంటాం. ఆ యొక్క ఫుడ్ పైప్ క్యాన్సర్కి ఆపరేషన్ చేయాలంటే 6 నుంచి 8 గంటలు పడుతుంది. ప్రభువా మరి ఈ యొక్క ఆపరేషన్లో మీరు సహాయం చేయాలని చెప్పి ప్రార్థన చేయడం జరిగింది. మరి యెహోషువ 1వ అధ్యాయము 8, 9 ధైర్యంగా ఉండము, నిబ్బరంగా ఉండము, నేను నీతో ఉంటానని చెప్పి దేవుని యొక్క వాగ్దానం పట్టుకొని ఆపరేషన్ చేయడం జరిగింది. 6 గంటలది 4 గంటలనే అయిపోయింది, చాలా స్మూత్గా. చాలా మంచిది ప్రభువా, మరి నువ్వు ప్రార్థన యొక్క బలం గొప్పది కదా నువ్వు అని చెప్పి దేవుని కనపరిచాం. 2 రోజులు 3 రోజులు పేషెంట్ బాగానే ఉంది. 4వ రోజుల్లో నుంచి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి చివరికి ఆమెను వెంటిలేటర్లో పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఎంతో నిరాశ. ఏంటి నువ్వు వాగ్దానం అంటున్నావు, దేవుడు అంటున్నావు, ప్రార్థన చేశానంటున్నావు, ఇదేంటి ఇలా జరుగుతూ ఉందని చెప్పి సాతాను శోధించడం మొదలుపెట్టాడు. కురుంగుదల మనసులో. ఎందుకంటే మరి నువ్వేమో ఒక పక్కన దేవుని వాగ్దానం బట్టి వెళ్ళి చేశానంటున్నావు కానీ అదేమీ సక్సెస్ కాలేదు కదా, ఇది ఏంటి అని చెప్పి అట్లా శోధన వచ్చినప్పుడు చివరికి నిరుత్సాహంతో మరి ఆ పేషెంట్ని మేము ఇంకా హోప్ లేదు అని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ని పిలిపించి మీరు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. అంటే వెంటిలేటర్లో నుంచి ఇక అంబులెన్స్లోకి వెళ్ళాక డిస్కనెక్ట్ చేసి మీరు తీసుకుని వెళ్ళండి, నెక్స్ట్ డే పాతి పెట్టడానికి ఇంకా వాళ్ళ తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఈ విధంగా వెళ్ళిపోయారు. వారం అయింది. ఎంతో నిరాశలో ఉన్నాను, బాధ, ఎంతో దుఃఖం. ఎందుకంటే మరి మనం ఏదో సాధించామనుకుంటున్నాం, దేవుడి మీద ఆధారపడ్డా అనుకుంటున్నాం, ప్రామిసెస్ అంటున్నాం, ఏంటి జరగలేదు ఎందుకు అని చెప్పి నిరాశ ఉంది. బుధవారం ఎవ్రీ వెడ్నెస్డే నేను కామినేని మెడికల్ కాలేజ్ ఉండేది నార్కట్పల్లిలో. ఎవ్రీ వీక్ టీచింగ్ కోసం వెళ్ళేవాడిని. ఒక ఆల్మోస్ట్ 7-8 years వారానికి ఒక రోజు మెడికల్ కాలేజ్లో టీచింగ్ అండ్ సర్జరీస్ చేయడానికి. సో నెక్స్ట్ వెన్స్డే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో పేషెంట్ వచ్చారు ఎమర్జెన్సీలో అని చెప్తే చూడడానికి అని వెళ్ళాను. వెళితే వెనకాల నుంచి అన్ని ట్యూబులతో పాటు ఒక వ్యక్తి సార్ అని అరవడం చూశాను. వెనక్కి తిరగగానే ఆ సేమ్ లేడీ అన్ని ట్యూబ్స్, చెస్ట్ ట్యూబ్స్ మొత్తం 5 ట్యూబ్స్తో ఉంది. ఆమె సార్ నేను ఇంకా బతికే ఉన్నానంటా ఉంది. ఆమెకి ఎందుకంటే ఆమె ఆ ట్యూబ్లో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాను, అమ్మ నా వల్ల ఇది జరగదు, నేను చేతులు ఎత్తేసాను, కానీ యేసయ్య నిన్ను స్వస్థపరచగలడు అని ఒక మాట చెప్తే తల ఊపింది. ఆమె అక్కడ వచ్చి సాక్ష్యం చెప్తుంది. ఈరోజు కూడా ఆమె నల్గొండలో ప్రభు కొరకు నమ్మకమైన విశ్వాసిగా ఆమె జీవిస్తూ ఉంటుంది. అంటే వైద్యము, డాక్టర్స్గా వైద్యపరంగా కూడా మేము చేయలేమనే పరిస్థితుల్లో కూడా విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి, దేవుడు తన కార్యం చేయగలడు అని దేవుడు నాకు మరి నా యొక్క ప్రాక్టీస్లోనే నాకు చూపించారు. అలాగే అనేక సార్లు ఈ పరిస్థితి చాలా బ్లీడింగ్ అవుతూ ఉంది, మనం చేయి జారిపోతున్నాము, కష్టమైపోతుంది, పేషెంట్ లూజ్ అయిపోతుందేమో అనుకునే పరిస్థితుల్లో కూడా దేవుడుపై ఆధారపడినప్పుడు మరి మాకు ఎన్నోసార్లు దేవుడు విజయాన్ని అనుగ్రహించినట్టుగా నేను నా యొక్క ప్రాక్టీస్లో అనుభవించాను. సో అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా ప్రభుపై ఆధారపడి ప్రార్థన ద్వారా మీరు ఏ కార్యం ప్రారంభించినా కూడా ఆయన యొక్క సహాయం అనేది మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. సో ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. డాక్టర్ జాన్ గెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అనిట్యూబ్ అనేటువంటి ఒక ఐలాండ్కు 1848 సంవత్సరాలు వెళ్ళాడు. ప్రభు కొరకు ఆయన 24 సంవత్సరాలు అక్కడ సేవ చేశాడు. ఆ ఐలాండ్ ఎంతో దూర ప్రాంతం, అమెరికా నుంచి వెళ్ళాడు. 24 సంవత్సరాలు అక్కడ సేవ చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయాక అక్కడ ఉన్నటువంటి సంఘములో ఆయన కొరకు ఆయన జ్ఞాపకార్థమై ఒక ట్యాబ్లెట్ అంటే ఒక చిన్న ప్లాక్ పెట్టారు. దాని మీద ఈ విధంగా రాశారు, 1848 ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు క్రైస్తవులు లేరు,
1872 ఆయన వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ అన్యులు లేరు. ఎంత గొప్ప మాట అండి అది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, నిన్ను నన్ను దేవుడు ఎక్కడైతే పెట్టాడో అక్కడ మనం ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉండాలి. మన ద్వారా మనం ఇతరులకు వెలుగునిచ్చేవారిగా ఉండాలి. మన లోకానికి దేవుడు మనల్ని ఉప్పుగా, మరి యు ఆర్ ద సాల్ట్ అండ్ లైట్, దేవుడు వెలుగుగా మనం ఉంచాడు. ఉన్నపాటు ఎక్కడ దేవుడు మనం ఉంచాడు అక్కడ ప్రభు కొరకు మనం నమ్మకమైన సాక్షులుగా ఉంటే మన గురించి కూడా ఇలాంటి సాక్ష్యం, ఇలాంటి ప్రభావితం చేసేవారిగా దేవుడు మనం చేయవచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ కూడి వచ్చిన యవనస్తులకి నా యొక్క మరి సలహా కావచ్చు, మీకన్నా పెద్దవాడిని కాబట్టి నేను చెప్పాలని ఆశ ఏంటంటే, నా జీవితము ఎంతో అల్పమైనది, కుగ్రామం చెందింది. కానీ దేవుడు మా కుటుంబాన్ని పట్టుకున్నాడు. దేవుడు నన్ను వ్యక్తిగతంగా పట్టుకున్నాడు, నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. ఇప్పుడు మీరు నన్ను నా లైఫ్ అంతట్లో ఇప్పుడు దాకా చేసిన మేళ్ళు, బ్లెస్సింగ్స్, గొప్ప గొప్ప కార్యాలు అన్నిట్లోనూ ఏది మంచిది, ఏది శ్రేష్టమైంది అని అడిగితే నేను ఒకటే చెప్తాను. ఏంటి చెప్పనా? నా హృదయాన్ని మార్పిడి చేశాడే దేవుడు, అది అన్నిటికన్నా శ్రేష్టమైంది. తన ప్రాణం పెట్టి ఆయన నన్ను కొనుక్కున్నాడు. నా పాపాల కోసం ఆయన చనిపోవలసి వచ్చింది. ఆయన నా హృదయాన్ని ఆయన మార్చివేసినాడు, నా యొక్క శిక్షను తీసివేసినాడు. దీనికి మించినటువంటి గొప్ప కార్యం మరొకటి లేదు. మిగతా అన్నీ కూడా సెకండరీ, అవి కూడా దేవుడు చేశాడు. కానీ వాటన్నిటికంటే ఎక్కడ కూడా అంతు లేనటువంటి గొప్ప కార్యం ఏంటి అంటే, ఆయన వ్యక్తిగతంగా నా జీవితంలో రావడము, ఆయన నా రక్షకుడిగా నేను అంగీకరించడము, నా జీవితాన్ని ఆయన మార్చడము. అది మొట్టమొదటి మెట్టు. అది జరిగినప్పుడు, విధేయత చూపినప్పుడు, ప్రభు కొరకు మరి మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన మన జీవితాల ద్వారా గొప్ప కార్యాలు చేయగలడు, అద్భుతాలు చేయగలడు. అనేకుల మేలు కొరకు ప్రభు మన జీవితాలు ఉపయోగించుకోగలడని నేను మీతో రూఢిగా గట్టిగా నమ్మి చెప్పగలను. మరి గత లాస్ట్ ఇయర్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ 10 years సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో 130 దేశాల్లో సుమారుగా 2 crores ఆఫ్ పీపుల్కి సర్వీస్ చేయడానికి దేవుడు మరి ఆర్గనైజేషన్ ద్వారా ఆయన ఉపయోగించుకోవడం జరిగింది. అలాగనే మరి నేను ఒకే ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, మన జీవితంలో దేవుని యొక్క మేళ్ళు, ఆశీర్వాదాలు అవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, దేవునితో మనం నడుస్తున్నామా లేదా, దేవుడు మనతో ఉన్నాడా లేదా, మనము దేవునితో ఉన్నామా లేదా అంటే, ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ దట్ వీ వాక్ క్లోజ్లీ విత్ గాడ్. దేవునితో సమీపంగా మనం నడుస్తూ ఉన్నట్లయితే మిగతా అంతా కూడా ఆయనే చూసుకుంటాడు. మనం ఓన్లీ థింగ్ ఈజ్ వీ నీడ్ టు వాక్ క్లోజ్లీ విత్ గాడ్. జోసెఫ్ వాజ్ సక్సెస్ఫుల్ because the Lord was with him. యోసేపుతో దేవుడు ఉన్నాడు, యెహోవా ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన విజయాన్ని పొందినాడు. నా జీవితంలో కూడా నేను అదే భావిస్తూ ఉంటాను. ఇక ముందు కూడా ప్రభు మరి అనేకమైనటువంటి తన యొక్క మహిమ కొరకు, తన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నా జీవితాన్ని ఉపయోగించుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. మరింత ప్రభుకు నమ్మకంగా సేవ చేయాలని ఆశపడుతున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఉన్నపాటున ఎక్కడున్నాను ప్రభు కొరకు నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు లైఫ్లో ఏంటంటే, ఒక స్టేజ్ వచ్చాక దేవునికి దూరం అవుట్పోవడం చాలా కామన్గా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసుల్లో ప్రత్యేకంగా ఆరంభం మంచిగానే ఉంటుంది, ఒక స్టేజ్కి వచ్చినాక దేవునికి దూరం అయిపోయేటువంటి ఒక స్థితి ఈరోజులో కనబడతా ఉంది. ప్రత్యేకంగా మరి పిల్లలు, టీనేజర్స్ ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు నాకన్నా బెటర్ ప్రివిలేజ్డ్. మీరు నా అంత చిన్న గ్రామంలో మీరు పుట్టలేదు. మీకు ఇప్పుడు బెటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, బెటర్ ప్రొవిజన్స్ ఉన్నాయి, రిసోర్సెస్ బాగున్నాయి. ఇవన్నిటికంటే ముఖ్యంగా మరి మీరు దేవుణ్ణి ఎరిగినట్లయితే ఆయనే అన్నీ చూసుకుంటాడు. మరి ఈరోజు కూడా మా ఊరికి నేను వెళ్తే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఏంటి గేదెలు కాసేటువంటి వ్యక్తి, పశువులు మేపేటువంటి వ్యక్తి, పచ్చగడ్డి కోసిన వ్యక్తి దేవుడు ఎక్కడ తీసుకుని వెళ్ళాడు అనేది మరి ఆశ్చర్యం కలుగజేస్తూ ఉంటుంది ప్రజలకు. అంటే మరి అన్యుల ముందు దేవుడు మనలో చేసిన కార్యములు వాళ్ళు చూసినప్పుడు, వాళ్ళు ఆశ్చర్యపోయినప్పుడు దేవునికి మహిమ వస్తూ ఉంటుంది. సో కనుక అట్టి సాక్ష్యము మీరు కూడా కలిగి ఉండాలన్న ఆశ, ఈ సాక్ష్యం ద్వారా నేను మిమ్మల్ని అంటే ఎంకరేజ్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మీ ఎడ్యుకేషన్లో మీరు పైకి రావాలి అంటే వాగ్దానం దేవుని చేత అడగండి, ఆ వాగ్దానం గట్టిగా పట్టుకోనండి. అంత మాత్రమే కాదు, ప్రయాసపడండి, హార్డ్ వర్క్ చేయండి. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయడానికి కూడా ఆయనే కృప చూపిస్తాడు. మీకు ఎగ్జామ్స్లో కూడా ఆయనే మీకు సహాయం చేస్తాడు. నా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆయనే రాశాడు, నేను చెప్పాను కదా. నేను నా వల్ల కాదు అనుకున్నప్పుడే ఆయన కృప మనం రుచి చూడగలం. సో మీరు అడగొచ్చు, నా జీవితంలో ఇవన్నీ కూడా ఎలా జరిగినాయి? ఒకే ఒక మాట చెప్పాలను, అదంతా కూడా బై హిస్ గ్రేస్, ఆయన కృప. నేను ఈరోజు ఏమై ఉంటున్నానో అది కేవలము దేవుని కృప అయి ఉంటున్నది. ఆ కృప తప్ప మరి నేనేమీ సాధించలేను. దయచేసి తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసి ముగించాలని ఆశపడుతూ ఉంటున్నాను. థ్యాంక్ యూ.
దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకున్నట్లయితే. ప్రేమల తండ్రి, జీవుల దేవ, యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో కర్నూలు పట్టణంలో ప్రభా యొక్క సాయంకాల సమయంలో మీ పాసందుకు వస్తూ ఉంటున్నాం. ఎంతవరకు మీకు సన్నిధి మాతో ఉంచినందుకే మీకు వందనాలు ప్రభా. అనేకులను యవనస్తులు మీరు ఇక్కడ తీసుకుని వచ్చారు, ఒక ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ తీసుకుని వచ్చారు ప్రభా. మరి తండ్రి యాక్సిడెంటల్గా వాళ్ళు ఇక్కడికి రాలేదు ప్రభా, వాళ్ళని మీరు పట్టుకుని తీసుకుని వచ్చారు ప్రభా. మరి తండ్రి ఈ సమయంలో మీరు వారితో మాట్లాడుతున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వ్యక్తిగతంగా నా యొక్క జీవితంలో మీరు చేసినటువంటి మేళ్ళన్నింటికే వందనాలు. ఏర్పాటు చేసుకున్నారు, రక్షించుకున్నారు ప్రభా. మరి తండ్రి మీరు అనుదినము తండ్రి పాపలే కాపాడుతూ ఉన్నారు. మీ రాజ్య వ్యాప్తి కొరకే మీరు చేస్తున్న మేళ్ళన్నింటికే, మీరు వాడుకున్న విధానం అన్నిటికీ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ మీకే చెల్లును గాక ప్రభా. మీరు హెచ్చవలను, మేము తగ్గవలను. మా జీవితంలో ప్రభా మరి తండ్రి ఏమి జరిగినను అది మీ కృప అని మేము తండ్రి మహిమను మీకే చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. మరి తండ్రి చేరి వచ్చిన బిడ్డలలో ఇంకెవరైనాను వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎరగనట్లయితే ప్రభా వారిని మీరు సంధించండి. నేడే ప్రభా వారు మిమ్మల్ని ప్రభువుగా రక్షకునిగా స్వీకరించడానికి సహాయం చేయండి. హృదయ మార్పిడి మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అట్లనే ప్రభా మరి తండ్రి మిమ్మల్ని ఎరిగిన తర్వాత ప్రభా మీ కొరకు తండ్రి ఈ లోకంలో ప్రభా మరి తండ్రి మార్కెట్ ప్లేస్లో ఎక్సెల్ అవ్వడానికి ప్రభా మరి తండ్రి వారి కృప చూపించండి. అట్టి ప్రభా మరి తండ్రి ప్యాషన్ను మీరు వారిని అనుగ్రహించండి. పరిశుద్ధాత్మక శక్తి చేత ప్రభా వారు తండ్రి మరి ప్రభా మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా మీరు నిలబెట్టుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ప్రభా మీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చండి. మీ కొరకు ప్రభా నమ్మకంగా జీవించడం మాత్రమే కాదు కానీ మీ నామాన్ని గణపరిచేవారిగా ప్రభా మీరు మీ యొక్క తండ్రి వెలుగును ఇతరులకు వెదజల్లేవారిగా వారిని మీరు మార్చమని, వారికి సహాయం చేయమని, వారి సమస్యలన్నింటిలోనూ మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని అత్యున్నతమైన నామమునకు మహిమ ప్రభావం కలుగునుగాక. గట్టి చెప్పండి ఆమేనని. దేవుడు నిజంగా ఎంత నమ్మదగినవాడు. తనను నమ్మి, తన లేఖనాలను నమ్మి, వాక్యాన్ని నమ్మి ఆయన మీద ఆధారపడిన బిడ్డలను ఎంతవరకు దేవుడు తీసుకువెళ్తాడో మనము నేరుగా అలాంటి వ్యక్తి ద్వారా సంపూర్ణంగా వినగలిగాం. ఆయన చెప్పిన మాటల్లో ఒక మాట చాలా ప్రత్యేకమైన మాట. యవనస్తులుగా వినాలి. యవనస్తులుగా మనం అది మనసులో ఉంచుకోగలిగితే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయమైన వాడు. మహా గొప్ప అపోస్తలుడైన పౌలు గారు తన సేవా పరిచర్య ముగింపులో తాను అన్నిటినీ సాధించి నేను నెరవేర్చాను అని చెప్పిన తర్వాత ఒక మాట అంటాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది, అది నా కొరకు మాత్రమే అని ఉంటే ఇబ్బంది అయ్యేదే. కానీ తనతో ఉన్న వారందరినీ ప్రోత్సహిస్తూ ఒక మాట అంటాడు, అది నా కొరకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ కూడా అనుగ్రహిస్తాడన్నాడు. ఎంత చక్కగా ప్రోత్సహించాడో దేవుని దాసులు. ఈ సమయంలో ఆహ్వానించిన వెంటనే డాక్టర్ చిన్నబాబు గారు ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్, నిజంగా నేను గత ఒక 2 నెలలుగా అనుకుంటాను వెంటాడుతున్నాను. అయితే ప్రతిసారి కూడా డాక్టర్ గారు ఎంతో బిజీగా ఉన్నా నేను చేస్తున్న టెక్స్ట్కు మెసేజ్కు రిప్లై ఇస్తూ ఫాలోఅప్ చేస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుడు తన దాసుని మన మధ్యకు తీసుకొని వచ్చాడు. యోహాను సువార్త 3:30లో తాను చెప్పిన మాట గుర్తుందా? గుర్తు చేసిన మాట, ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన మనం హెచ్చవలసి ఉంది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉంది. ఈ సూత్రం, ఈ మాట నమ్మిన ప్రతి బిడ్డను, దాని కొరకై జీవించిన ప్రతి బిడ్డను దేవుడు తప్పక దీవిస్తాడు. తన పనిలో నిపుణత గల వాడిని చూచితివా? చెప్పండి. సామెతల గ్రంథం 22:29. తన పనిలో నిపుణత గల వాడిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుట నిలుచును. డాక్టర్ గారి జీవితంలో అది దేవుడు నెరవేర్చాడు. ఆ నిపుణత, ఆ ఎక్సలెన్సీ దేవుడి అనుగ్రహించాడు అని ఎంత చక్కగా బోధించాడు. తన సాక్ష్యాన్ని డాక్టర్ గారిని ఆరంభం నుండి అడుగుతున్న సమయంలో, మీ సాక్ష్యం ద్వారా అనేక మంది యవనస్తులు ప్రోత్సహించబడతారు గనుక సార్ దయచేసి వచ్చి
మీ అనుభవాన్ని, మీ సాక్ష్యాన్ని, దేవుణ్ణి ఏ విధంగా మీరు నమ్ముకున్నారు. నాకు ఒక మాట ఆశ్చర్యమైందండి. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, సార్ లోపలికి వచ్చిన తర్వాత, కూర్చున్న తర్వాత తెలుగులోనా ఇంగ్లీష్లోనా చెప్పాలని అడిగాడు. నేను అన్నాను, డైరెక్ట్ తెలుగేనండి అన్నాను. మంచిదండి అంటూ తన మనసులో ఉన్న మాట నన్ను అడిగాడు. ఏంటంటే, ఇక్కడికి వచ్చిన యవన బిడ్డలందరూ రక్షణ పొందిన వారేనా అని అడిగాడు. ఇక్కడ వచ్చిన యవన బిడ్డలు రక్షణ పొందిన వారేనంటే నేను అన్నాను, ఇంకా కొంతమంది మొండి జీవులు ఉన్నారు, రక్షణ పొందని వారు ఉన్నారు సార్ అన్నప్పుడు రక్షణ స్వార్థను కూడా మధ్యలో తెలియచేశారు. అనగా ఆత్మల భారం కలిగి ఈ యొక్క మెడికల్ ఫీల్డ్లో దేవుని కొరకు సాగుతున్న దేవుని దాసుని మనం చూసినప్పుడు మనం ఎంతగానో, నా మట్టుకు నేను ఎంతగానో ఎంకరేజ్ అయ్యాను. మీరు కూడా అనుభవంలోనే ఉన్నారనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ డాక్టర్ చిన్నబాబు గారు ఫర్ బీయింగ్ విత్ అస్. మాతో ఉండి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. మమ్మల్ని మర్చిపోక మా కొరకై పరిచర్య కోసమై ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తాం. థ్యాంక్ యూ సార్.